పవర్ పాయింట్ ఓపెన్ చేయగానే మనకు మామూలుగా ఎంఎస్ ఆఫీస్ ఇన్స్టాల్ అయినప్పుడు స్టార్ట్ మెనూలో పవర్ పాయింట్ వస్తుంది. ఇక్కడ రాకుంటే కూడా మనకి ఇందులో స్టార్ట్ మెనూలో మన ఎంఎస్ ఆఫీస్ దాంట్లో మనకు ఈ పవర్ పాయింట్ అనేటువంటిది కనిపిస్తుంది. ఇది ఓపెన్ చేయగానే మనకు ఈ విధంగా ఒక విండో ఓపెన్ అవుతుంది. పవర్ పాయింట్ ఓపెన్ చేసినప్పుడు మనకు ఫస్ట్ కనిపించే విండోలో ఈ విధంగా ఉంటుంది. పైన అన్నీ కూడా అంటే ఇంతకుముందు రీసెంట్గా మనం ఏవేవైతే టెంప్లెట్స్ వాడామో అవి కనిపిస్తుంటాయి. స్టార్టింగ్లో ఒకటి బ్లాంక్ ప్రజెంటేషన్ అనేది కనిపిస్తుంది. కింద మనం రీసెంట్గా వాడినటువంటివి ఓపెన్ చేసినటువంటివి మనం సేవ్ చేసుకున్నటువంటివి వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. అంటే ఆల్రెడీ నేను ఇంతకుముందు ఏవే చేశానో అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. అవి క్లిక్ చేసేసి అవి డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవచ్చు ఒకటి. రెండోది ఏంటంటే మనం కొత్తగా తయారు చేస్తున్నప్పుడు మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్లో ఫస్ట్ ప్రజెంటేషన్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఏమంటే కింద ఇవేం రాకుండా జస్ట్ ఇక్కడ బ్లాంక్ ప్రజెంటేషన్ అని వస్తుంది. ఈ బ్లాంక్ ప్రజెంటేషన్ క్లిక్ చేసి మనం ప్రజెంటేషన్ని స్టార్ట్ చేయవచ్చు, అంటే తయారు చేయడం అనేటువంటి స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక మెథడ్. అది కాకుండా మనకు ఇక్కడ ఇదే విండోలో హోమ్, న్యూ, ఓపెన్ ఈ విధంగా ఉన్నాయి కదా. ఇందులో హోమ్ అంటే ఏంటంటే ఫస్ట్ హోమ్ స్క్రీన్, ఇప్పుడు మనం ఉన్నటువంటిది హోమ్ స్క్రీన్ ప్రజెంట్ మనం చూస్తున్నటువంటిది. న్యూ అనేది క్లిక్ చేస్తే న్యూ ప్రజెంటేషన్ తయారు చేసుకోవడం కోసం ఇక్కడ మనకు ఆల్రెడీ వాడిన టెంప్లెట్స్ వస్తాయి. తర్వాత కింద కూడా మనకు ఏదైనా కొత్త టెంప్లెట్ తీసుకోవాలనుకుంటే ఆ టెంప్లెట్ ఉంటుంది. టెంప్లెట్ అంటే ఏంటంటే కంప్లీట్గా డిజైన్, ఫాంట్స్, తర్వాత డిజైన్, బ్యాక్గ్రౌండ్, టెక్స్ట్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా సెట్ చేసి ఒక టెంప్లెట్ లాగా ఉంటాయి. అంటే టైటిల్ స్లైడ్ ఎలా ఉండాలి, మామూలు కంటెంట్ ఉన్న స్లైడ్ ఎలా ఉండాలి, ఇమేజెస్ ఉన్న స్లైడ్స్ ఎలా ఉండాలి, ఈ విధంగా అన్నీ ఒక గ్రూప్ లాగా తయారు చేసిందని మనం టెంప్లెట్ అంటాం. అలాంటి టెంప్లెట్స్ మనకు రెడీగా కొన్ని ఇక్కడ ఉంటాయి, మనం ఆల్రెడీ ఇంతకుముందు వాడినవి ఉంటే, లేదా కావాలనుకుంటే మనం ఈ క్రింద సెర్చ్ చేసి ఈ కింద బాక్స్లోంచి ఏదైనా ఒక దాన్ని కూడా మనం తీసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసినప్పుడు ఈ పైన మనకేం కనిపించకపోవచ్చు, ఎందుకంటే మనం ఫస్ట్ టైం ఓన్లీ బ్లాంక్ ప్రజెంటేషన్ వస్తుంది. అయితే ఈ కింద మాత్రం కొన్ని రెడీగా ఉంటాయి టెంప్లెట్స్. వీటిని కూడా మనం నెట్ కనెక్ట్ అయి ఉంటే ఇది క్లిక్ చేయగానే మనకు అది మన సిస్టంలోకి డౌన్లోడ్ అయిపోయి క్రియేట్ అవుతుంది. అంటే ఏ ప్రజెంటేషన్ చేసినా ఇప్పుడు మనకు లెసన్స్ తయారు చేస్తున్నప్పుడు ప్రధానంగా మనం ఏం చేయాలనంటే మన లెసన్కి సంబంధించి రిలేటివ్గా ఏది ఉంది అలాంటి టెంప్లెట్ తీసుకుంటే కొంచెం బాగుంటుంది. అందులో నీట్గా కూడా వస్తుంది, ఫైనల్గా ఒక ప్రొఫెషనల్ లుక్ అనేటువంటిది వస్తుంది టెంప్లెట్స్ తీసుకుంటే. బ్లాంక్ ప్రజెంటేషన్ తీసుకొని మనం తయారు చేసుకోవచ్చు, లేదా టెంప్లెట్స్ తీసుకుంటే ఏంటంటే డైరెక్ట్గా డిజైన్స్ అన్నీ సెట్ చేసి ఉంటాయి కాబట్టి మనకు ఈజీగా ఉంటుంది. తర్వాత ప్రొఫెషనల్ లుక్ అనేటువంటిది కూడా వస్తుంది. ఇప్పుడు మనం ఏదైనా ఒక పర్టికులర్ చూద్దాం. ఇక్కడ సైన్స్ సంబంధించి తయారు చేస్తున్నాను అనుకోండి, నేను ఇక్కడ సైన్స్ అని సెర్చ్ చేస్తున్నాను. సైన్స్ సంబంధించిన కొన్ని టెంప్లెట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇప్పుడు డైరెక్ట్గా ఇది క్లిక్ చేసి మనం అదే స్టైల్లో ఉన్నటువంటిది ప్రజెంటేషన్ మనం తయారు చేసుకోవచ్చు. ఇట్లాగే వేరే వేరే ఏదైనా ఒక సబ్జెక్ట్ పైన మనం సెర్చ్ చేస్తే దానికి సంబంధించినవి వస్తాయి. చూడండి ఈ విధంగా. ఇది జనరల్గా మనం చాలామందికి ఉన్న అలవాటు ఏంటంటే బ్లాంక్ ప్రజెంటేషన్ తీసుకొని తయారు చేసుకోవడం అనేటువంటిది. ఇది ఓకే, మనం కంప్లీట్గా అన్నీ మనం తయారు చేసుకోవాలనుకున్నప్పుడు బ్లాంక్ ప్రజెంటేషన్ తీసుకుంటాము. నేను ఇక్కడ ఇది ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నా అంటే మనకు అవసరానికి తగ్గట్టుగా టెంప్లెట్స్ తీసుకుంటే అవి ఎఫెక్టివ్గా ఉంటాయి. మనం ఇచ్చేటువంటి ప్రజెంటేషన్ అనేటువంటిది ఎఫెక్టివ్గా ఉంటుంది, ప్రొఫెషనల్ లుక్ అనేటువంటిది వస్తుంది. ఇది కాబట్టి ఇట్లాంటిది మనం తీసుకుంటే కొంచెం బాగుంటుంది. ఇది మనం మళ్ళీ చూద్దాం. ఇది టెంప్లెట్స్ అనేటువంటిది మనం ఇప్పుడు బ్లాంక్ ప్రజెంటేషన్ నుంచి స్టార్ట్ చేద్దాం. న్యూలో పైన హోమ్, తర్వాత న్యూలో మనం బ్లాంక్ ప్రజెంటేషన్ ఉంటుంది, లేదా హోమ్లో కూడా బ్లాంక్ ప్రజెంటేషన్ ఉంటుంది. ఇవి కాకుండా కింద మనకు రీసెంట్వి ఉన్నాయి కదా, ఇవి కాకుండా ఆల్రెడీ మన సిస్టంలో లేదా మన పెన్ డ్రైవ్లో ఏదైనా ప్రజెంటేషన్ ఉందనుకోండి, దాన్ని ఓపెన్ చేసుకోవడానికి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఓపెన్ అనేటువంటి బటన్ ఉంది. ఇది క్లిక్ చేసి మనం అది ఎక్కడ ఉందో ఆ పాత్లో మనం ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది హోమ్ స్క్రీన్లో ఉండేటువంటివి. తర్వాత మనం ఒక ప్రజెంటేషన్ తయారు చేసుకున్న తర్వాత దాన్ని సేవ్ చేసుకోవాలన్నా, దాన్ని ఇంకొక కాపీ సేవ్ యాజ్ చేయాలన్నా, దాన్ని మళ్ళీ వీడియోలాగా ఎక్స్పోర్ట్ చేయాలన్నా, ప్రింట్ చేసుకోవాలనుకున్నా, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు జనరల్గా పవర్ పాయింట్ ఎవరైనా మనకు పవర్ పాయింట్ గురించి నాకు కాల్ చేసినప్పుడు నేను ఏం అడుగుతానంటే మీ దగ్గర ఏ వర్షన్ ఉందని అడుగుతాను. అయితే చాలామంది పవర్ పాయింట్ వర్షన్ అనగానే అది విండోస్ వర్షన్ అని కన్ఫ్యూజ్ అవుతుంటారు. విండోస్ 10 అని చెప్తారు. అంటే విండోస్ అనేటువంటిది ఆపరేటింగ్ సిస్టమ్. ఇక్కడ పవర్ పాయింట్ అనేటువంటి దాంట్లో కూడా చాలా వర్షన్స్ ఉన్నాయి. విండోస్ వచ్చిన తర్వాత పవర్ పాయింట్లో అంటే ఎంఎస్ ఆఫీస్లో రకరకాల వర్షన్స్ డెవలప్ చేస్తూ ఇప్పుడు 2019 ఆఫీస్ వర్షన్ అనేటువంటిది లేటెస్ట్ వర్షన్. ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటిది ఆఫీస్ 2016 వర్షన్. ఇది ఎలా తెలుసుకోవాలి అంటే మన ఫస్ట్ హోమ్ స్క్రీన్లోకి రాగానే కింద చూడండి, ఇక్కడ మనకు అకౌంట్స్ అని, ఆప్షన్స్ అని ఈ విధంగా ఉంటాయి. ఇది క్లిక్ చేస్తే మనకు దీంట్లో మనకు సంబంధించినటువంటి ఆప్షన్స్ ఇక్కడ కనిపిస్తాయి. అంటే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. చూడండి ఇక్కడ ఎంఎస్ ఆఫీస్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రొఫెషనల్ ప్లస్
2016 అని కనిపించింది. ఇది మనం చెప్పాల్సి ఉంటుంది. ఎవరైనా అడిగినప్పుడు మీ దగ్గర ఏం ఆఫీస్ ఉందంటే ఇది మనకి ఈ విధంగా తెలుస్తుంది. ఇది ఒకటి ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకున్నాను. తర్వాత ఇప్పుడు మనం మిగతా ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. తర్వాత ఇంటర్మీడియట్ అండ్ అడ్వాన్స్డ్ ప్రెజెంటేషన్ స్కిల్స్లో చెప్పినప్పుడు చెప్తాను. ఇప్పుడు బేసిక్గా చూద్దాం. ఫస్ట్ మనం ఓపెన్ చేయగానే ఫస్ట్ బ్లాంక్ ప్రజెంటేషన్ తీసుకుందాం. ఈ బ్లాంక్ ప్రజెంటేషన్ తీసుకోగానే మనకు లేటెస్ట్ 2016 అండ్ 19లో అయితే పక్కన డిజైన్ ఐడియాస్ అని వస్తుంది. ఇది మీరు కొంతమంది చూసే ఉంటారు. 2016 కానీ 19 కానీ లేదా ఆఫీస్ 365 అంటాం. ఆఫీస్ 365లో ఈ విధంగా డిజైన్స్ అనేవి వస్తాయి. వీటిలో డిఫరెన్స్ ఏంటంటే ఆఫీస్ 365 ఒకటి మనకు ఆన్లైన్లో ఓపెన్ అవుతుంది. అంటే కంప్లీట్గా ఎంఎస్ ఆఫీస్ అంతా ఆన్లైన్లో ఉంటుంది. అది మనం ఇయర్లీ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే మిగతా 2016 కానీ 19 కానీ వేరే వర్షన్స్ అన్నీ కూడా మనం డైరెక్ట్గా మన సిస్టంలో ఇన్స్టాల్ చేసుకుంటాం. లేటెస్ట్ వర్షన్లో అయితే మనకు ఈ విధంగా డిజైన్ ఐడియాస్ అని కూడా వస్తుంది. అంటే మనం ఇంకా ఏం తయారు చేయకముందే ఏదైనా ఒక డిజైన్ ఇక్కడ మనకు కొత్త డిజైన్స్ అనేటువంటివి, అంటే ఆల్రెడీ ఉన్నవి కాకుండా ఇక్కడ కొన్ని డిజైన్స్ మనకు కనిపిస్తాయి. తర్వాత మనకి ఈ విండోలో కనిపించేది ఏంటి మనం ఓపెన్ చేయగానే అంటే ఫస్ట్ స్లైడ్ కనిపిస్తుంది. ఇది ఎలా తెలుస్తుందంటే మనకి చివరిన చూసినట్లయితే స్లైడ్ నెంబర్ 1 అని చూడండి. ఇక్కడ 1 అనేటువంటిది మనకు కనిపిస్తుంది. ఈ స్లైడ్ 1 అనేటువంటిది ఇక్కడ నెంబర్ కనిపిస్తుంది. అంటే మనం ఫస్ట్ స్లైడ్లో ఉన్నాం. మనం ఏ విధంగా అయితే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మనం ఏదైతే చూపించాలనుకుంటున్నామో దాన్ని స్లైడ్స్ లాగా చూపిస్తాం. ఒక సినిమా ఏ విధంగా అయితే ఒక రీల్ తర్వాత ఒకటి ప్లే అవుతుందో అలాగే మనకు స్క్రీన్ పైన మనం ఎప్పుడైతే ఈ ప్రెజెంటేషన్ ప్రజెంట్ చేస్తామో అప్పుడు ఒక స్లైడ్ తర్వాత ఒకటి ప్లే అవుతుంది. కాబట్టి ఫస్ట్ స్లైడ్లో ఉన్నామంటే అర్థం ఏంటి, మనం ఇక్కడ క్రియేట్ చేసేది ఫస్ట్ కనిపిస్తుంది. ఎప్పుడైనా మనం స్లైడ్ షో స్టార్ట్ చేసినప్పుడు రెగ్యులర్గా F5 ప్రెస్ చేయడం ద్వారా కానీ లేదా కింద ఇక్కడ స్లైడ్ షో అనేది కానీ ప్రెస్ చేసిన లేదా స్లైడ్ షోలోకి వెళ్ళి మనం స్లైడ్ షో అనేటువంటి మనం ఫ్రమ్ ద బిగినింగ్ అని తీసుకుంటే ఈ ఫస్ట్ స్లైడ్ నుంచి మనకు అది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇది ఫస్ట్ స్లైడ్లో మనకు కనిపించేది. అంటే మనం ఫస్ట్ స్లైడ్ ఎలా ఉండాలి అనేటువంటిది ఇక్కడ మనం చూపిస్తాం. కాబట్టి జనరల్గా ఉండేది ఏంటంటే టైటిల్ ఉంటుంది. అందుకే ఇక్కడ మనకు టైటిల్ లేఅవుట్ అనేటువంటిది ఉంది. అంటే యాక్చువల్గా ఒక స్లైడ్ ఓపెన్ చేయగానే ఇమీడియట్గా మనకు కనిపించేటువంటిది టైటిల్. కాబట్టి దీనికి డిఫాల్ట్గా అది చూడండి, అంటే అది ఆటోమేటిక్గా ఒక టైటిల్ స్లైడ్ ఉన్నటువంటి లేఅవుట్నే ఇచ్చింది. బ్లాంక్ స్లైడ్ ఇవ్వకుండా మనకి ఇక్కడ టైటిల్ పైన టైటిల్ తర్వాత కింద సబ్ టైటిల్ ఇవ్వడానికి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూడండి పవర్ పాయింట్ బేసిక్స్ అని ఇచ్చాను. ఇచ్చేసి కింద అంటే ఇక్కడ మనం పర్పస్ రాస్తాం జనరల్గా టైటిల్ అండ్ సబ్ టైటిల్. అదే ఇప్పుడు మనం ఒక లెసన్ తయారు చేస్తున్నట్లయితే లెసన్ నేమ్ ఇక్కడ ఇచ్చేసి కింద క్లాస్ అండ్ దానికి సంబంధించిన మీడియం కానీ ఇంకో ఏదైనా మనం ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇస్తాం. ఇవి బేసిక్గా ఉండేది. లేదా మనం వేరే ప్రెజెంటేషన్ ఏదైనా అఫీషియల్ ప్రెజెంటేషన్ చేస్తున్నట్లయితే దాని టైటిల్ ఇచ్చి కింద దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ షార్ట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి సబ్ టైటిల్ అనేటువంటిది ఇస్తాం. ఇది ఇచ్చిన తర్వాత కూడా మనకు రైట్ సైడ్లో ఈ పక్కన ఉన్నాయిగా డిజైన్ ఐడియాస్లో మళ్ళీ చేంజ్ అవుతుంటాయి. మనం ఇక్కడ ఏమి ఇస్తామో దాన్ని బట్టి ఇక్కడ చేంజ్ అవుతాయి. ఇది వద్దనుకుంటే మనం ఇక్కడ క్లోజ్ చేద్దాం. నేను ఇక్కడ పక్కన క్లోజ్ చేస్తున్నాను. జస్ట్ సింపుల్గా ఒక ఫస్ట్ స్లైడ్ అనేటువంటిది మనకు తయారైంది. ఇది తయారు కావడం కోసం మనం ఏం చేసామంటే ఓపెన్ చేయగానే వచ్చినటువంటి బాక్సెస్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ చూపిస్తాను చూడండి. మనకు ఫస్ట్ ఓపెన్ చేసినప్పుడు ఈ విధంగా ఉంది. క్లిక్ టు యాడ్ టైటిల్ అని ఉంది, క్లిక్ టు యాడ్ సబ్ టైటిల్ అని ఉంది. మనం ఇందులో క్లిక్ చేసి అక్కడ మనం టైటిల్ యాడ్ చేసాం, అంటే టైప్ చేసాం. అట్లా ఇందులో క్లిక్ చేసి టైప్ చేసాం. వీటిని మనం టెక్స్ట్ బాక్సెస్ అంటాం. ఇవి ఏంటంటే టెక్స్ట్ బాక్సెస్. ఈ టెక్స్ట్ బాక్సెస్లో మనకు కావాల్సిన టెక్స్ట్ని టైప్ చేస్తాం. ఈ టెక్స్ట్ బాక్స్లో ఉన్నటువంటి టెక్స్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని మనం టైప్ చేసిన తర్వాత దాని కలర్ కానీ తర్వాత దాని సైజ్ కానీ దాని ఫాంట్ స్టైల్ కానీ ఇవన్నీ కూడా మనం మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇందులో చూడండి మీకు ఫస్ట్ పైన ఉన్న లైన్కి కింద ఉన్న లైన్కి డిఫరెన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఫాంట్ సైజ్ పెద్దగా ఉంది, కింద దాంట్లో ఫాంట్ సైజ్ చిన్నగా ఉంది. మనకు జనరల్గా ఎంఎస్ ఆఫీస్లో వర్డ్ తెలిసిన వాళ్ళందరూ కూడా ఫాంట్ అంటే ఫాంట్ సైజ్ అంటే తర్వాత ఫాంట్ స్టైల్స్ ఫాంట్ అంటే ఏ ఫాంట్ ఉంది ఇవన్నీ కూడా దానిపైన ఐడియా ఉంటుంది. అయినప్పుడు కూడా మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు టెక్స్ట్ బాక్స్లో మనం క్లిక్ చేయగానే ఇది ఏ ఫాంట్ ఉంది అనేటువంటిది మనకి ఎలా తెలుస్తుంది అంటే హోమ్ ట్యాబ్లో ఇక్కడ ఫాంట్ అనేటువంటి సెక్షన్ ఉంది. ఈ ఫాంట్ అనే సెక్షన్లో క్యాలిబ్రీ లైట్ అని చూడండి, అంటే ఈ ఫాంట్ పేరు క్యాలిబ్రీ లైట్. తర్వాత దాని సైజు 60 ప్రెజెంట్ ఉన్నటువంటిది. ఇవి బేసిక్గా మనకు దాన్ని క్లిక్ చేయగానే తెలుస్తుంది. ఎప్పుడైనా మనం ఇక్కడ సేమ్ ఫాంట్ తీసుకోవాలనుకున్నప్పుడు దీన్ని మనం ఇక్కడ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఫాంట్ ఏముంది అనేటువంటిది. ఇది ఫస్ట్ స్లైడ్లో మనకు కనిపించేది. తర్వాత పైన ఉన్నటువంటి కొన్ని మెనూస్ ఏంటివి అసలు ఇవి అనేటువంటిది మనం ఒక్కొక్కటిగా వాడుతూ కూడా అవి చూద్దాం.
ఇవి వాటితో పాటు ఫస్ట్ హోమ్లో చూసినట్లయితే మనకు ఫస్ట్ ఇందాక మనం హోమ్ అనేటువంటిది అక్కడ ఓపెన్ అయి ఉండే కదా, అదేంటంటే స్టార్టింగ్లో మనకు ఎలాంటి ప్రజెంటేషన్ స్టార్ట్ చేయకముందు ఏదైనా కొత్త ప్రజెంటేషన్ తయారు చేసుకోవడానికి టెంప్లెట్ సెలెక్షన్కి తర్వాత సేవ్ చేసుకోవడానికి అక్కడ అలా ఆప్షన్ ఉంది. అయితే ప్రజెంటేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మనకు హోమ్ అని వచ్చింది కదా, ఇదేంటంటే దీన్ని హోమ్ ట్యాబ్ అంటాం. ఇప్పుడు జనరల్గా మనం ఏదైనా అడిగినప్పుడు ఇది ఎలా చేయాలి అని అడిగితే హోమ్ ట్యాబ్లో వెళ్ళి ఇన్సర్ట్ చేయండి, అక్కడ లేఅవుట్ ఉంటుంది అలా అని చెప్పినప్పుడు ఏంటంటే మనం ఈ పైన ఉన్నట్టు దాంట్లో హోమ్ ట్యాబ్లోకి రావాలి. ఇది హోమ్ ట్యాబ్. దీంట్లో మనకు చూడండి కొన్ని రెగ్యులర్గా వాడేటువంటి టూల్స్ అన్నీ ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఇవేంటంటే క్లిప్ బోర్డ్ అని ఉంది, తర్వాత స్లైడ్స్ అని ఉంది, ఫాంట్, పారాగ్రాఫ్, డ్రాయింగ్, ఈ విధంగా ఇవన్నీ చాలా రకాలు ఉన్నాయి. ఇవేంటంటే మనకు వేరే మిగతా అన్నిట్లలో ఉండేటువంటి రెగ్యులర్గా వాడేటువంటివి కొన్ని అంటే చాలా అవసరమైన ఎసెన్షియల్ టూల్స్ ఈ హోమ్లో ఉంటాయి. ఇవి కాకుండా మనం ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు, అది అడ్వాన్స్గా చెప్పినప్పుడు నేను మళ్ళీ చెప్తాను. అంటే ఈ హోమ్లోనే మనకు ఏవేవి కావాలో రెగ్యులర్గా వాడేటువంటివన్నీ కూడా మనం ఇక్కడ యాడ్ చేసి పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. మనం ప్రతిసారి అన్ని మెనూల్లోకి వెళ్లకుండా జనరల్గా అవసరమయ్యేటువంటివి మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అయితే హోమ్లో మనకు ఇక్కడ చూడండి పేస్ట్ అని కనిపిస్తుంది, కట్, కాపీ, పేస్ట్. అంటే ఇది అందరికీ తెలిసే ఉంటుంది. మనం ఏదైనా ఒక దాన్ని సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకోవడం, తర్వాత కట్ చేయడం లేదా పేస్ట్ చేయడం అనేటువంటిది. ఇందులో అడిషనల్గా ఒకటి ఏమొస్తుంది అంటే ఫార్మాట్ పెయింటర్ అనేటువంటిది వస్తుంది. ఫార్మాట్ పెయింటర్ అంటే ఒకదాని స్టైల్ని ఇంకొక దానికి మనం పెయింట్ చేయాలనుకున్నప్పుడు, అంటే ఇప్పుడు దీని స్టైల్ లాగానే వేరే దానికి ఇవ్వాలన్నప్పుడు ఈ ఫార్మాట్ పెయింటర్ అనేటువంటిది వస్తుంది. ఇది నేను మళ్ళీ చెప్తాను. జనరల్గా ఇవి ఏమున్నాయో చూద్దాం. అయితే మనం ప్రజెంటేషన్ ఓపెన్ చేయగానే హోమ్ ట్యాబ్లో మనకు చాలా అవసరమైనటువంటి ఇంపార్టెంట్ సెక్షన్ ఏదంటే స్లైడ్స్. అంటే ఇప్పుడు ఓన్లీ మనం ఒక టైటిల్ స్లైడ్ ఇక్కడ స్టార్ట్ అయింది, అలా కాకుండా నెక్స్ట్ స్లైడ్ యాడ్ చేయాలి అంటే మనం ఇక్కడ స్లైడ్స్లో ఈ కింద చూడండి ఇక్కడ న్యూ స్లైడ్ అని ఉంది, న్యూ స్లైడ్ కింద యారో ఉంది చూడండి. ఈ యారో క్లిక్ చేస్తే మనకు డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి, అంటే ఏ స్లైడ్ కావాలనేది. అలా కాకుండా జస్ట్ ఈ న్యూ స్లైడ్ అనే దానిపైన క్లిక్ చేస్తే మనకు కొత్త స్లైడ్ అనేటువంటిది డిఫాల్ట్ సెట్టింగ్స్తో ఓపెన్ అవుతుంది. చూడండి, ఇది మనం ఫస్ట్ ఇది ట్రై చేద్దాం. ఒకసారి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ మన స్క్రీన్ మారిపోయింది. ఇక్కడ 2 నెంబర్ అనేటువంటిది ఇక్కడ సెలెక్ట్ అయింది. తర్వాత మనం ఏ స్లైడ్లో ఉన్నాము అనేటువంటిది, అంటే రెండో స్లైడ్ క్రియేట్ అయ్యి ఆటోమేటిక్గా దాని చుట్టూ ఒక రెడ్ కలర్ లైన్ వచ్చింది. అంటే అర్థం ఏంటంటే మనం ప్రెజెంట్ సెకండ్ స్లైడ్లో ఉన్నాం. ఇప్పుడు ఫస్ట్ స్లైడ్కి వెళ్ళాలి మళ్ళీ అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి దీంట్లో మనం చూడండి ఈ విధంగా క్లిక్ చేస్తే ఫస్ట్ స్లైడ్కి వెళ్ళింది. సెకండ్ స్లైడ్ అంటే మళ్ళీ ఇది క్లిక్ చేస్తే సెకండ్ స్లైడ్కి వచ్చింది. ఇలా అయినా చేయవచ్చు. లేదా మన కీబోర్డ్లో పేజ్ అప్ పేజ్ డౌన్ చేసినా కూడా మనకు అందులోకి వచ్చేస్తుంది. ఈ విధంగా పేజ్ అప్ పేజ్ డౌన్ కొడితే ఫస్ట్ స్లైడ్ నుంచి సెకండ్ స్లైడ్కి వెళ్ళడం, ఇవన్నీ కూడా మనం ఎండ్ కొడితే లాస్ట్ స్లైడ్కి వెళ్ళడం, హోమ్ కొడితే ఫస్ట్ స్లైడ్కి వెళ్ళడం, ఇవి కూడా మనకు ఎప్పుడైతే ప్రజెంటేషన్ చేస్తున్నప్పుడు చాలా స్లైడ్స్ అవుతాయో అప్పుడు ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళాలంటే పేజ్ అప్ పేజ్ డౌన్, పేజ్ డౌన్ కొడితే కిందికి వెళ్తుంది, నెక్స్ట్కి వెళ్తుంది, పేజ్ అప్ కొడితే ఫస్ట్కి వెళ్తుంది. అలా కాకుండా మనం స్లైడ్లో ఎక్కడో ఉన్నాం మధ్యలో హోమ్కి వెళ్ళిపోవాలంటే డైరెక్ట్గా కీబోర్డ్ పైన హోమ్ ప్రెస్ చేస్తే హోమ్కి వచ్చేస్తుంది, ఎండ్ కొడితే లాస్ట్ స్లైడ్కి వెళ్తుంది. ఈ విధంగా కొన్ని మనం తెలుసుకోవాల్సినటువంటివి. అయితే మనం ఏ స్లైడ్లో ఉన్నాం అనేటువంటిది ఈ నెంబర్తో పాటే కాకుండా కింద కూడా తెలుస్తుంది. కింద చూడండి స్లైడ్ 2 ఆఫ్ 2 అని ఉంది, అంటే టోటల్ 2 స్లైడ్స్లో ఇది సెకండ్ స్లైడ్లో మనం ఇప్పుడు ఉన్నాం. ఇది జనరల్గా మనకు ఒక స్లైడ్ కొత్త స్లైడ్ ఇక్కడ న్యూ స్లైడ్ క్లిక్ చేసినప్పుడు వచ్చేటువంటి. అయితే ఫస్ట్ స్లైడ్కి సెకండ్ స్లైడ్కి డిఫరెన్స్ చూడండి. ఫస్ట్ స్లైడ్లో మనకు టైటిల్ ఇవ్వడం కోసం మధ్యలో 2 టెక్స్ట్ బాక్స్ వచ్చాయి. సెకండ్ స్లైడ్లో వచ్చేసరికి క్లిక్ టు యాడ్ టైటిల్ అనేటువంటిది ఒకటి పైన వచ్చింది, కింద క్లిక్ టు యాడ్ టెక్స్ట్ అని వచ్చింది. కానీ మళ్ళీ ఏవో ఐకన్స్ కొన్ని కనిపిస్తున్నాయి మనకు, దీంట్లో డిఫరెంట్ ఐకన్స్ కనిపిస్తున్నాయి. అంటే ఇది డిఫరెంట్గా ఉంది. దీని లేఅవుట్ అంటే అందులో ఏ టెక్స్ట్ ఎక్కడ ఎలా ఉండాలి, టెక్స్ట్ బాక్స్ ఎక్కడ ఎలా ఉండాలి, తర్వాత దాన్ని ఆ ప్లేస్ని ఎలా డివైడ్ చేయాలనేటువంటిది ఒక లేఅవుట్ అనేటువంటిది రెడీ చేసి ఉంటుంది. అయితే ఈ లేఅవుట్ అనేటువంటిది ఎలా చూస్ అయింది అంటే మనం ఎప్పుడైనా సరే హోమ్ ఫస్ట్ స్లైడ్ తర్వాత న్యూ స్లైడ్ అని కొట్టగానే లేదా కంట్రోల్ M కొట్టగానే కొత్త స్లైడ్ క్రియేట్ అవుతుంది కదా, ఇది ఆటోమేటిక్గా మనకు కంటెంట్ ఇచ్చేటువంటిది. అంటే ఏదైనా మనం ఈ ప్రజెంటేషన్లో ఇండెక్స్ రాసుకోవడానికి లేదా టెక్స్ట్ రాయడానికి మనం ప్రజెంట్ చేయడానికి సంబంధించినటువంటి ఒక పైన ఒక టైటిల్ కింద కంటెంట్తో ఉండేటువంటి ఒక స్లైడ్ క్రియేట్ అవుతుంది. అయితే ఇలా కాకుండా మనకు కావాల్సిన స్లైడ్ కావాలి అంటే ఇలా కాకుండా వేరే రకంగా అంటే 2 ఇమేజెస్ రావాలి లేదా పక్కపక్కన డిఫరెన్సెస్ ఉండేటువంటిది రావాలి. అలా అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ న్యూ స్లైడ్ అనేది డైరెక్ట్ క్లిక్ చేయకుండా ఈ కింద ఒక చిన్న ట్రయాంగిల్ షేప్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మనకు అప్పుడు లేఅవుట్స్ ఓపెన్ అవుతాయి. వీటిని మనం లేఅవుట్స్ అంటాం, డిఫరెంట్ లేఅవుట్స్లో ఉన్నటువంటి న్యూ స్లైడ్స్. ఇప్పుడు దీంట్లో చూడండి ఫస్ట్ టైటిల్ స్లైడ్ ఉంది, టైటిల్ స్లైడ్ తర్వాత మళ్ళీ టైటిల్ స్లైడ్ కావాలంటే ఇది క్లిక్ చేయాలి. అంటే సేమ్ టైటిల్ స్లైడ్ మళ్ళీ అంటే ఫస్ట్ దాంట్లో మనము ఓన్లీ మన ఇంట్రొడక్షన్ పెడతాం, తర్వాత
ఆ లెసన్కి సంబంధించినటువంటిది పెడదాం. అట్లాంటప్పుడు టైటిల్ స్లైడ్ మళ్ళీ తీసుకుంటాం. లేదా సెకండ్ చూడండి టేబుల్ అండ్ కంటెంట్. అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉంది చూడండి, మనకు ఉన్నటువంటిది ఇది టైటిల్ అండ్ కంటెంట్. పైన టైటిల్, తర్వాత కింద కంటెంట్తో ఉన్నటువంటిది. ఇప్పుడు ఉన్న స్టైల్ ఇది. నెక్స్ట్ సెక్షన్ హెడర్. అంటే మనం ఏదైనా సెక్షన్ మారుస్తున్నప్పుడు, అంటే మనం పెద్ద ప్రజెంటేషన్ చేసినప్పుడు దాన్ని సెక్షన్స్గా డివైడ్ చేసినప్పుడు ఇది వాడాల్సి ఉంటుంది. తర్వాత టు కంటెంట్ అనేటువంటిది, ఇందాక చెప్పినట్టుగా రెండు పక్క పక్కన ఇవ్వాలనుకున్నప్పుడు టు కంటెంట్ అనేది ఇస్తాం. దాని పక్కనే సేమ్ అలాగే ఉంది, కాబట్టి ఇది కంపారిజన్ అని ఉంది. అంటే మనం ఇది ఏదైనా ఒకదాన్ని కంపేర్ చేసేటప్పుడు, డిఫరెన్సెస్ చెప్పేటప్పుడు తేడాలు రాయడం కానీ అది చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది తీసుకుంటాం. ఇది కాకుండా నెక్స్ట్ టైటిల్ ఓన్లీ అని, అంటే ఓన్లీ టైటిల్ కావాలి, కింద మనకు కావాల్సినవి వేరే మనం యాడ్ చేసుకుందాం అన్నప్పుడు టైటిల్ వస్తుంది. నెక్స్ట్ చూడండి బ్లాంక్. ఇది క్లిక్ చేస్తే మనకు బ్లాంక్ స్లైడ్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. తర్వాత కంటెంట్ విత్ క్యాప్షన్ అని ఉంది. కంటెంట్ విత్ క్యాప్షన్ అంటే ఈ కంటెంట్తో పాటు మనకు వాటికి సంబంధించిన క్యాప్షన్ కూడా ఇక్కడ వస్తుంది. ఇట్లా నెక్స్ట్ పిక్చర్ విత్ క్యాప్షన్. ఈ విధంగా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. రెగ్యులర్గా మనం వాడేది ఏంటంటే ఒకటి బ్లాంక్ స్లైడ్ అయినా వాడతాము, లేదా టైటిల్ అండ్ కంటెంట్ వాడతాం. ఇవి జనరల్గా వాడేటువంటివి. అయితే ఇవి ఎక్కడ ఏవి వాడాలో మనం వాడితే కొంచెం ప్రొఫెషనల్గా ఉంటుంది. మనం సెక్షన్ మారినప్పుడు కంపల్సరీగా సెక్షన్ హెడర్ అనేటువంటి తీసుకుంటే కొంచెం నీట్గా ఉంటుంది. తర్వాత మీరు ఇందాక గమనించి ఉంటారు, ఫస్ట్ స్లైడ్కి సెకండ్ స్లైడ్కి వాటి ప్లేసెసే కాదు, వాటి టెక్స్ట్ కూడా వేరేగా ఉంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఫాంట్ కానీ ఇక్కడ ఉన్న ఫాంట్ కానీ మనం ఒకసారి చూద్దాం. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే పవర్ పాయింట్లో ఇన్సర్టింగ్ న్యూ స్లైడ్ అని తీసుకుంటాను. దీని పేరు నేను ఇక్కడ రాశాను చూడండి. అయితే మీరు గమనించినట్లయితే ఇప్పుడు క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ ఫాంట్ ఏముంది, క్యాలిబ్రీ లైటే ఉంది కానీ 44 ఉంది. ఈ ఫాంట్ చూడండి క్యాలిబ్రీ ఉంది 28 ఉంది. ఇది మనం ప్రెజెంటేషన్లో ఇవి చాలా ఇంపార్టెంట్. ఫాంట్ ఏది ఉంది, తర్వాత అది ఎలా ఉంది అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇది అంటే ఒక ప్రెజెంటేషన్ చేసేటప్పుడు కరెక్ట్గా ఫాంట్ ఉంటేనే అది ఎఫెక్టివ్గా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి పవర్ పాయింట్ బేసిక్స్లో ఇది ఫస్ట్ స్లైడ్లో మనకి ఇది 60 ఉంది, తర్వాత దీంట్లో 24 ఉంది, ఇది వచ్చి 44 ఉంది, ఇది 28. అంటే ఆటోమేటిక్గా ఒక సెట్టింగ్తో ఒక లేఅవుట్ అనేటువంటిది రెడీ చేసింది కాబట్టి మనకు అది అలా ఉంటుంది. అయితే జనరల్గా మనకు అవసరమైనప్పుడు ఏం చేస్తుంటాం అంటే వీటిని మనం మారుస్తుంటాం, మన ఫాంట్స్ కానీ తర్వాత వీటి సైజెస్ కానీ మనం మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ఎలాగో చూద్దాం. అయితే అది మార్చే ముందు ఏంటంటే యాక్చువల్గా మనకు ఖచ్చితంగా అది మార్చాల్సిన అవసరం ఉందన్నప్పుడే మాత్రం వాటిని మార్చాలి. అలా కాకుండా మనం ప్రతిదానికి మారుస్తూ వెళ్తే ఆ ప్రెజెంటేషన్లో యూనిఫామిటీ అనేది పోతుంది. అంటే అన్ని స్లైడ్స్ ఒకేలాగా ఉండకుండా అవి రకరకాలుగా మారిపోయి అది వ్యూవర్ ఎప్పుడైతే చూసిన వాళ్ళకి ఇది చాలా హార్డ్గా అనిపిస్తుంది. అంటే ఒక యూనిఫామిటీ మిస్ అవుతారు. మనం ఏం కంటెంట్ చెప్పాలనుకుంటున్నామో అది దాన్ని కరెక్ట్ ప్రెజెంటేషన్ అనేటువంటిది అక్కడ లేకుండా అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు మనం ఇవేవి మార్చకుండా అలాగే వాడుకుంటే చాలా నీట్గా ఉంటుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటంటే మనం ఇవి మార్చాలనుకున్నప్పుడు మన అవసరాన్ని బట్టి ఖచ్చితంగా మార్చాలి అన్నప్పుడు మాత్రం వీటిని ఫాంట్ సైజ్ కానీ ఫాంట్ స్టైల్ కానీ అవి మార్చుకోవాలి. ఇలా మార్చకుండా ఇవి కాకుండా మనకు పర్టికులర్గా ఈ డిజైనే మార్చాలనుకున్నప్పుడు అప్పుడు మనం వేరే డిజైన్ ట్యాబ్లోకి వెళ్తాం. కాబట్టి ఫస్ట్ మనం ఇందులో ఇప్పుడు నేను చూడండి పవర్ పాయింట్ బేసిక్స్లో ఫస్ట్ మనం ఏం చూసామంటే ఇన్సర్టింగ్ న్యూ స్లైడ్ అనేటువంటిది చూసాం. న్యూ స్లైడ్ అనేటువంటిది ఇది ఎలా చేసాం, మనం హోమ్లోకి వెళ్ళి న్యూ స్లైడ్ అనేటువంటిది ఈ కింద యారో క్లిక్ చేసి అయినా చేయొచ్చు అన్నాం. తర్వాత లేదా డైరెక్ట్గా దీన్ని క్లిక్ చేసి కంట్రోల్ M క్లిక్ చేసి ప్రెస్ చేసినా కూడా మనకి ఇది వచ్చే విధంగా చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మనం ఇంకొక స్లైడ్ ఇక్కడ క్రియేట్ చేసి చూద్దాం. చూడండి దీంట్లో టేబుల్ అండ్ కంటెంట్ అనేది తీసుకున్నాను, సేమ్ ఇలాంటిదే తీసుకున్నాను. మరి ఇంకొక స్లైడ్ చూద్దాం. సెక్షన్ హెడర్ అనేది ఇది చూడండి ఎలా వచ్చిందో. అంటే సెక్షన్ మారుతున్నప్పుడు మనం ఈ విధంగా ఇస్తాం. అట్లాగే దీంట్లో టు కంటెంట్ తీసుకున్నాను. టు కంటెంట్ అంటే ఈ విధంగా చూడండి టైటిల్ వస్తుంది, ఇక్కడ 2 కంటెంట్. ఇక్కడ కంటెంట్ అని ఎందుకని ఇస్తున్నామంటే దీంట్లో రకరకాల ఆప్షన్స్, ఓన్లీ క్లిక్ టు యాడ్ టెక్స్ట్ అని ఉంది కానీ ఓన్లీ టెక్స్ట్ కాకుండా మనకు రకరకాల ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. చూడండి ఇన్సర్ట్ టేబుల్ అని ఉంది, చార్ట్ అని ఉంది, స్మార్ట్ ఆర్ట్ ఉంది, తర్వాత 3D మోడల్స్ ఉంది, పిక్చర్స్, ఆన్లైన్ పిక్చర్స్, వీడియోస్, తర్వాత ఐకన్స్, ఇవన్నీ కూడా మనం ఇన్సర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఇవి కంటెంట్ బాక్సెస్ అన్నాం. ఇంకొక లేఅవుట్ చూడండి,
కంపారిజన్ అంటే పైన టైటిల్ ఉంటుంది, తర్వాత మనం జనరల్గా కంపారిజన్ టేబుల్స్ ఎలా ఉంటాయి, ఈ లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో, అంటే మనం ఏదైనా ఒక టాపిక్ గురించి చెప్పేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను బయోసైన్స్లో ఒకటి లెసన్ చేస్తున్నాను అనుకోండి, అప్పుడు ఏం చేస్తానంటే లైట్ రియాక్షన్స్ అని ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ డార్క్ రియాక్షన్స్ అని ఇస్తాను. తర్వాత ఇక్కడ మనకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ టైప్ చేస్తాం, అంటే దీన్ని ఒక్కొక్క దానికి మనం డిఫరెన్స్ ఏముంది అనేటువంటిది రాస్తాం. ఈ పైననేమో టైటిల్స్, అంటే దానికి సంబంధించిన టైటిల్ ఇస్తాం. ఈ విధంగా, అంటే ఇది మెయిన్ టైటిల్ ఇక్కడ ఉంది, ఇక్కడ వీటికి ఇచ్చే బాక్సెస్కి ఇచ్చేటువంటి టైటిల్ ఉంది. తర్వాత కింద మనం ఏం టైప్ చేస్తామో అది, లేదా ఇమేజ్ అయితే ఇమేజ్ కావచ్చు, టైప్ చేసేది అంటే అంటే చూడండి ప్రతి దాంట్లో డిఫరెంట్ లేఅవుట్లో మన అవసరానికి తగ్గట్టుగా లేఅవుట్స్ ఉన్నాయి. బేసిక్గా ఫస్ట్ ఉండేటువంటి టైటిల్ దాంట్లో ఒక టైటిల్ మాత్రం ఉంది, సబ్ టైటిల్ ఉంది. నెక్స్ట్ దాంట్లో చూడండి ఒక టైటిల్ పైన ఉంది, కింద కంటెంట్ బాక్స్ ఉంది. కంటెంట్ బాక్స్లో మనం ఏది టైప్ చేస్తే అది అన్నాం కాబట్టి ఆ విధంగా టైప్ చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది. అట్లాగే ఇప్పుడు ఈ బాక్స్ ఉంది, ఇది ఆల్రెడీ మనం తయారు చేసాం కదా, దీన్ని మనం తర్వాత మార్చుకోవాలంటే ఎలా అంటే, ఆల్రెడీ నేను ఇన్సర్ట్ చేయగానే ఈ డిఫాల్ట్గా ఒక టైటిల్ అండ్ ఒక కంటెంట్ తోటి, టైటిల్ అండ్ కంటెంట్తో మనకు ఒక స్లైడ్ క్రియేట్ అయింది. అయితే క్రియేట్ అయినటువంటి స్లైడ్ అలాగే ఉంచకుండా దాని స్టైల్ని మనం దాని లేఅవుట్ని మనం మార్చాలనుకున్నాం అనుకోండి, లేఅవుట్ని మార్చాలనుకుంటే ఆ మార్చాలనుకున్న లేఅవుట్ ఏదైతుందో మనం ఎక్కడ మార్చాలి అనేది నేను చూపిస్తాను. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు దీని లేఅవుట్ మనకి ఏది ఉంది, పైన ఒక టైటిల్ అండ్ కింద కంటెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు మార్చాలనుకుంటే ఇక్కడనే చూడండి పక్కన లేఅవుట్ అని ఉంది, అంటే ఆల్రెడీ ఇన్సర్ట్ చేసిన తర్వాత కూడా మనం మార్చవచ్చు. ఇన్సర్ట్ చేసే టైంలోనేమో మనకి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే, ఈ యారో సెలెక్ట్ చేసుకుంటే అక్కడ చేయొచ్చు, లేదా ఒకసారి చేసిన తర్వాత మార్చుకోవాలంటే లేఅవుట్లోకి వెళ్ళిపోయి అప్పుడు మనం ఎలాంటిది కావాలంటే అలా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నేను ఇక్కడ దీంట్లో 2 కంటెంట్ తీసుకుంటున్నాను, అది మారిపోయింది చూడండి, అంటే లేఅవుట్ ఇక్కడ మనం మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎనీ టైం, అంటే మనకు ఒకసారి ప్రెజెంటేషన్ తయారు చేసినాక ఎప్పుడైనా సరే మనం ఈ లేఅవుట్లోకి వచ్చి ఆ లేఅవుట్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది లేఅవుట్ అనేటువంటిది పక్కన. ఇది చాలా ఇంపార్టెంట్, అంటే జనరల్గా మనం ప్రజెంటేషన్ చేస్తున్నప్పుడు వీటిపైన కాన్సన్ట్రేట్ చేయరు. జనరల్గా మనం ఏం చేస్తామంటే బ్లాంక్ స్లైడ్స్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు, టెక్స్ట్ కావాల్సిన దగ్గర టెక్స్ట్, తర్వాత ఇమేజెస్ అవన్నీ ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్తారు. కానీ దానివల్ల ఏమవుతుందంటే అది ఒక యూనిఫార్మిటీ అనేది పోతుంది, అది ఒక ప్రొఫెషనల్ లుక్ అనేది పోయి కంప్లీట్గా అవి ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా అటు ఒక అలైన్మెంట్ అనేది లేకుండా ఉండడం వల్ల చూడడానికి బాగుండదు, ప్రజెంటేషన్ అనేటువంటిది బాగుండదు. అలా కాకుండా మనం ఈ లేఅవుట్స్ అనేది ఫాలో అయితే చాలా ఈజీగా ఉంటుంది, మనకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే అది ఎఫెక్టివ్గా కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది లేఅవుట్ మధ్యలో మార్చుకోవాలనుకుంటే ఈ లేఅవుట్స్లోకి వెళ్ళి మార్చాలి. తర్వాత లేఅవుట్ మార్చాము అన్నీ చేసిన తర్వాత ఇది ఇలా అవసరం లేదు, ఫస్ట్ ఉన్నట్టే కావాలంటే దాని కింద రీసెట్ బటన్ చూడండి ఈ విధంగా. అంటే మనం ఇందులో ఏమైనా చేంజెస్ చేస్తే, ఈ స్లైడ్ లేఅవుట్ సంబంధించినటువంటి ఏమైనా చేంజెస్ చేస్తే దాన్ని రీసెట్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనం అంటే ఈ స్లైడ్స్లో ఒక్కొక్కటిగా మనం ఇక్కడ ఏం చేసాం, ఇన్సర్ట్ చేసాం 2 రకాలుగా. కాబట్టి ఫస్ట్ స్టెప్ మనకి ఇన్సర్ట్ స్లైడ్ అనేటువంటిది అయిపోయింది. ఈ స్లైడ్స్ని మనం ఎలా నావిగేట్ చేయాలి, నావిగేటింగ్ టు స్లైడ్స్ అంటే ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు మనం ఫస్ట్ స్లైడ్లో ఉన్నాము, లాస్ట్ స్లైడ్కి వెళ్ళాలంటే ఏం చేస్తాము, మన కిందికి ఈ విధంగా ఈ పక్కన స్క్రోల్ బార్ ఉంది కదా, ఈ స్క్రోల్ బార్కి వెళ్ళిపోయి మనకు లాస్ట్ స్లైడ్ కనిపిస్తుంది. ఇక్కడ టోటల్ చూడండి 1 of 6 అని ఉంది, ఇక్కడ 6 స్లైడ్, దీన్ని క్లిక్ చేసి వెళ్ళిపోవచ్చు ఒకటి. మళ్ళీ ఏ స్లైడ్కి వెళ్ళాలంటే ఆ స్లైడ్ని మనం క్లిక్ చేసి అందులోకి వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా కీబోర్డ్ను ఉపయోగిస్తే అప్పుడు ఏం చేయవచ్చు అంటే మనం కీబోర్డ్ పైన ఎండ్ బటన్ క్లిక్ చేస్తే లాస్ట్కి వెళ్తుంది, హోమ్ బటన్ క్లిక్ చేస్తే స్టార్టింగ్కి వచ్చింది. తర్వాత యారోస్ క్లిక్ చేసినప్పుడు అంటే ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నప్పుడు ఇక్కడ చూడండి మనకు దీంట్లో ఉన్నప్పుడు యారోస్ క్లిక్ చేస్తే, ఇక్కడ ఉన్నప్పుడు యారోస్ క్లిక్ చేసి కూడా మనం ఒక స్లైడ్ నుంచి ఇంకో స్లైడ్కి వెళ్ళొచ్చు. అదే దీంట్లో ఉన్నప్పుడు ఈ పక్కన రైట్ సైడ్ విండోలో మెయిన్ విండోలో ఉన్నప్పుడు మనకి ఇక్కడ యారోస్ క్లిక్ చేస్తే ఇందులో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ ఒక్కోసారి సెలెక్షన్లో ఉన్నాయనుకోండి, ఆ ఆబ్జెక్ట్ కదులుతుంది యారోస్ క్లిక్ చేస్తే. చూడండి నేను యారో బటన్ ప్రెస్ చేస్తున్నాను, ఈ పవర్ పాయింట్ బేసిక్స్ అనేది కదులుతుంది. ఇది మనకు కావాల్సింది ఇది కాదు. ఇది కాకుండా ఏంటి, డైరెక్ట్గా మనకు స్లైడ్ మారాలనుకుంటే అప్పుడు ఏం చేస్తామంటే పేజ్ అప్ పేజ్ డౌన్ అనేటువంటిది ఎప్పుడైనా కూడా వర్క్ అవుతుంది. అంటే ఇందులో ఉన్నా కూడా లేదా ఇందులో ఉన్నా మనం ఎక్కడ క్లిక్ చేసినా కూడా పేజ్ అప్ పేజ్ డౌన్ కొడితే మనకు స్లైడ్స్ నావిగేషన్ అనేటువంటిది వస్తుంది. కాబట్టి సెకండ్ వచ్చి మనకి ఇన్సర్ట్ స్లైడ్ తర్వాత స్లైడ్ నావిగేషన్ చూసాం. నెక్స్ట్ లేఅవుట్స్ చూసాం. ఇప్పుడు మనం లేఅవుట్స్ అంటే డిఫరెంట్ లేఅవుట్స్ మనం ఎలా తీసుకోవాలనేది చూసాం. ఆ తర్వాత ఈ లేఅవుట్ ఒకవేళ ఆల్రెడీ తీసుకుంటే దాన్ని ఎలా మార్చాలనేటువంటిది కూడా మనం ఇక్కడ చూపించాను. ఇది
జనరల్గా ఒక స్లైడ్ క్రియేట్ చేసేటప్పుడు అంటే ఇంకా మనం కంటెంట్ యాక్చువల్ కంటెంట్ తయారు చేయకముందే ఫస్ట్ ఎలా ఉండాలి అనేటువంటిది ఒక ఐడియా మనకు ఉండాలి. అంటే స్లైడ్స్ ఏ స్లైడ్ ఎక్కడ ఉండాలి అనేటువంటిది మనం ఫస్ట్ స్టార్టింగ్ ఇనిషియల్గానే మనం ఇది కరెక్ట్గా సెట్ చేసుకుంటే ఓవరాల్గా ఫైనల్గా వచ్చేటువంటి అవుట్పుట్ బాగా ఉంటుంది. మనకు అప్పుడు అవన్నీ మార్చాల్సిన అవసరం ఉండదు, ఈజీగా ఉంటుంది. ఓన్లీ మన కంటెంట్ టైప్ చేసుకుంటూ వెళ్తాం. కాబట్టి ఇది దీనిపైన కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు తప్పనిసరిగా ఈ స్లైడ్ లేఅవుట్ అనేటువంటి దానిపైన కొంచెం కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. మనం ఏ లేఅవుట్ తీసుకుంటున్నాం అనేటువంటిది తర్వాత కూడా మార్చుకోవడానికి అవకాశం ఉన్నా కానీ ఫస్టే మనం ఇది కరెక్ట్గా తీసుకుంటే మనకు ఆ తర్వాత ఆ పని అనేటువంటి తగ్గుతుంది. ఇది ఫస్ట్ స్లైడ్స్ ఇన్సర్ట్ చేయడం, నావిగేట్ చేయడం, లేఅవుట్స్. అయితే ఇప్పుడు ఇదంతా కూడా మీరు గమనించినట్లయితే వీటిపైన క్లిక్ చేసినప్పుడు పైన ఫాంట్ అవి అని అన్నాం కదా, మనం ఈ ఫాంట్ సెక్షన్లోకి వస్తే ఆ ఫాంట్ మార్చుకోవడానికి అనేక ఆప్షన్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. చూడండి, ఈ క్యాలిబ్రియా అనేటువంటిది ఉంది. ఇది మనం ఇందులో ఈ ఫాంట్ అనేటువంటిది బాక్స్, ఫాంట్ సెలెక్షన్ బాక్స్, ఇక్కడ మనం ఈ ట్రయాంగిల్ క్లిక్ చేసి ఏ ఫాంట్ అయినా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను సెలెక్ట్ చేసుకోకుండా జస్ట్ మౌస్ని దానిపైన తీసుకెళ్తున్నప్పుడు అక్కడ అది చేంజ్ అవుతుంది చూడండి. అంటే ఆ ఫాంట్ ఎలా ఉండబోతుంది మనం సెలెక్ట్ చేసుకుంటే అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ విధంగా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ ఫాంట్. చూడండి, ఇక్కడ ఫాంట్ మారింది, అడోబ్ క్యాస్ల్ అనేటువంటి. అయితే ఈ ఫాంట్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉంటే మీకు ఇవన్నీ కనిపిస్తాయి. లేదంటే మీ సిస్టంలో ఏవే ఫాంట్స్ ఉన్నాయో అవి మాత్రమే కనిపిస్తాయి, అవి మాత్రమే ఇక్కడ లిస్ట్లో వస్తాయి. కాబట్టి ఇదొకటి మనం గమనించాల్సింది. తర్వాత ఇప్పుడు కింది దానికి మనం మార్చాలనుకోండి, జస్ట్ ఆ కింద ఈ టెక్స్ట్ని కావాల్సిన టెక్స్ట్నే సెలెక్ట్ చేసుకొని దాన్ని మార్చవచ్చు. చాలాసార్లు మనకు అంటే ఈ స్లైడ్ డిజైన్ చేసేటప్పుడు చాలామందికి ఇబ్బంది పడేది ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఇలా క్లిక్ చేస్తారు, క్లిక్ చేసి మారుస్తుంటే అక్కడ మారదు, ఏం మారట్లేదు. ఎందుకు మారదు అని అంటే మనం ఏదర్ టెక్స్ట్ అయినా సెలెక్ట్ చేసుకోవాలి, లేదంటే టెక్స్ట్ బాక్స్ అయినా సెలెక్ట్ చేయాలి. టెక్స్ట్ ఎలా సెలెక్ట్ చేస్తాం, మనం వార్డ్లో ఎలా ఏ విధంగా అయితే ఇప్పుడు ఈ వార్డ్ని సెలెక్ట్ చేయాలనుకోండి, జస్ట్ దానిపైన డబుల్ క్లిక్ చేస్తే ఆ వార్డ్ సెలెక్ట్ అవుతుంది. ఈ లైన్ మొత్తం సెలెక్ట్ చేయాలంటే ట్రిపుల్ క్లిక్ చూడండి, అంటే డబుల్ క్లిక్ చేసి మళ్ళీ క్లిక్ చేస్తే మొత్తం లైన్ సెలెక్ట్ అవుతుంది. అలా కాకుండా జస్ట్ మనం ఫస్ట్ డ్రాగ్ అండ్ అంటే ఫస్ట్ క్లిక్ చేసి ఈ విధంగా మౌస్ని జరపడం ద్వారా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే పర్టికులర్ టెక్స్ట్ మాత్రమే మనం మార్చాలి అనుకున్నప్పుడు, నేను ఇక్కడ న్యూ స్లైడ్ మాత్రమే మార్చాలనుకున్నాను, అప్పుడు ఇది సెలెక్ట్ చేసుకొని ఇందులోకి వెళ్ళిపోయి మనం ఫాంట్ మారుస్తాను. చూడండి ఈ విధంగా. అలా కాకుండా మొత్తం కంప్లీట్గా ఇందులో ఉన్నటువంటి ఈ బాక్స్లో ఉన్నటువంటి టెక్స్ట్ బాక్స్లో ఉన్నటువంటి టెక్స్ట్ అంతా మారాలంటే అప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఎప్పుడైతే టెక్స్ట్ బాక్స్లో క్లిక్ చేస్తున్నాం కదా, ఈ లైన్ కనిపిస్తుంది చూడండి, లైన్ కనిపిస్తుంది కదా, ఈ లైన్ పైన మనం క్లిక్ చేయాలి. ఏదైనా ఒక వైపు ఇక్కడ లైన్ పైన క్లిక్ చేయాలి. చూడండి, ఇట్లా 4 యారోస్తో ఒక సింబల్ వస్తుంది. అలా వచ్చినప్పుడు క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇది కంప్లీట్గా ఇది సెలెక్ట్ అవుతుంది, ఈ బాక్స్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏ ఎఫెక్ట్ ఇచ్చినా ఈ బాక్స్ మొత్తానికి వస్తుంది, అంటే ఎలాంటి చేంజ్ చేసినా కూడా ఈ బాక్స్ మొత్తానికి చేంజ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ మారుస్తున్నాను, మళ్ళీ మీరు గమనించవచ్చు. చూడండి, ఈ విధంగా మొత్తం అన్నీ మారిపోయాయి, అన్నిట్లో కూడా చేంజ్ అయిపోయింది. ఇలా మనం టెక్స్ట్ మార్చాలనుకున్నప్పుడు, పర్టికులర్ టెక్స్ట్ మార్చాలనుకున్నప్పుడు ఆ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, పర్టికులర్ లైన్ మార్చాలనుకుంటే ఆ లైన్ సెలెక్ట్ చేసుకోవాలి, లేదా మొత్తం ఈ బాక్స్లో ఉండేది మొత్తం మారాలంటే ఈ విధంగా మనం ఇక్కడ క్లిక్ చేసి, అంటే ఆ లైన్ పైన ఎక్కడైనా సరే ఈ లైన్ పైన క్లిక్ చేసి దాన్ని మనం మార్చాల్సి ఉంటుంది. ఇలా మార్చినట్లయితే అప్పుడు మనకు కంప్లీట్గా అందులో ఉన్నవన్నీ కూడా మారిపోతాయి. అలా కాకుండా ఈ స్లైడ్లో ఉన్నాయి అన్నిటికీ ఒకేసారి మారాలి. అట్లా అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే, అంటే టైటిల్ కూడా అదే ఫాంట్ ఉండాలి, కింద కూడా అదే ఫాంట్ ఉండాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే వీటిని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కంట్రోల్ ఏ కొడితే ఇవన్నీ సెలెక్ట్ అయిపోతాయి. కంట్రోల్ ఏ మనం ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో, ప్రెస్ చేయగానే ఇవన్నీ కూడా మనకు సెలెక్ట్ అయిపోతాయి. ఇలా సెలెక్ట్ అయినప్పుడు మనం ఏ చేంజెస్ అయితే చేస్తామో ఆ చేంజెస్ మొత్తం అన్నిటికీ అప్లై అవుతాయి. పైన టైటిల్కి అప్లై అవుతుంది, కింద దీనికి కూడా అప్లై అవుతుంది. ఈ విధంగా చూడండి, అన్నిటికి వచ్చేసింది. ఇలా అన్నిటి కూడా అది అప్లై అవుతుంది. ఇలా మొత్తంకి ఇవ్వాలనుకున్నప్పుడు మాత్రమే మనం కంట్రోల్ ఏ చేస్తాం. కంట్రోల్ ఏ కాకుండా మనం పర్టికులర్గా దీంట్లో వేరే ఇంకొక టెక్స్ట్ బాక్స్ కూడా ఉందనుకోండి, అది కాకుండా మనం ఓన్లీ పర్టికులర్గా ఈ టెక్స్ట్ ఒక 2 టెక్స్ట్ మాత్రమే మార్చాలనుకున్నాను, అంటే ఇది మార్చాలనుకున్నాను కిందిది, తర్వాత ఈ పక్కన ఉన్న ఇవి 2 మార్చాలనుకున్నాను. అప్పుడు మనం ఏం చేస్తామంటే కీబోర్డ్ పైన కంట్రోల్ కీ ప్రెస్ చేసి పర్టికులర్ ఏరియా అవి మాత్రమే క్లిక్ కావాలనుకోండి, అంటే ఇది సెలెక్ట్ చేయాలి. అంటే ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది ఫస్ట్ ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి సెకండ్ దాన్ని కూడా క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేస్తే మనం ఎక్కడెక్కడైతే క్లిక్ చేస్తామో అవన్నీ కూడా సెలెక్ట్ అవుతాయి. అంటే కంట్రోల్ పట్టుకొని మనం క్లిక్ చేసినప్పుడు అవి మాత్రమే సెలెక్ట్ అవుతాయి. ఇందాక మనం కంట్రోల్ ఏ కొడితే ఏమైంది, కంట్రోల్ ఏ కొట్టినప్పుడు కంప్లీట్గా అన్నీ సెలెక్ట్ అయ్యాయి. చూడండి, కంట్రోల్ ఏ కొట్టినప్పుడు అన్నీ సెలెక్ట్ అయ్యాయి. అలా కాకుండా మనం ఒకటి సెలెక్ట్ చేసుకొని
ఒకదాన్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ పట్టుకొని రెండో దాన్ని క్లిక్ చేస్తే అవి రెండు సెలెక్ట్ అవుతాయి. ఇది అన్నిటికీ అప్లై అవుతుంది, నాట్ ఓన్లీ టెక్స్ట్ బాక్సెస్ అండి. ప్రతి దానికి మనం షేప్స్ ఇన్సర్ట్ చేసినా, లైన్ ఇన్సర్ట్ చేసినా, ఏది ఇన్సర్ట్ చేసినా, ఇమేజ్ ఇన్సర్ట్ చేసినా సరే వాటి అన్నిటిని సెలెక్ట్ చేసుకోవాలంటే కంట్రోల్ ఏ కొడతాము, కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తాం కీబోర్డ్లో. అలా కాకుండా పర్టికులర్ వాటిని మాత్రం కొన్నింటిని సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు ఒకటే సెలెక్ట్ చేయాలంటే జస్ట్ దానిపైన లైన్ పైన సెలెక్ట్ చేస్తాము. ఇప్పుడు ఇంకొకటి యాడ్ చేయాలి, మరొకటి సెలెక్ట్ చేయాలంటే కంట్రోల్ ప్రెస్ చేసి మనం సెకండ్ దాన్ని చేయాల్సి ఉంటుంది. ఇది అయితే ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాము, 3 సెలెక్ట్ చేసుకున్నాము కంట్రోల్ పట్టుకొని. ఇప్పుడు ఒకదాన్ని తీసేయాలి అందులోంచి. అంటే మనం ఆల్రెడీ మన దగ్గర ఇప్పుడు స్లైడ్లో ఒక 10-15 ఇమేజెస్ ఉన్నాయనుకోండి, వాటి అన్నిటిని సెలెక్ట్ చేసేసాం. సెలెక్ట్ చేసి దానిలోంచి 1-2 మనం తీసేయాలి. అంటే అప్పుడు ఏం చేయాలి అంటే మనం మళ్ళీ మొత్తం స్టార్టింగ్ నుంచి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ సెలెక్షన్ అలాగే ఉంచి కంట్రోల్ పట్టుకొని మనం దేన్నైతే డీసెలెక్ట్ చేయాలనుకుంటున్నామో దానిపైన క్లిక్ చేయాలి. అంటే ఇప్పుడు అది సెలెక్షన్లోంచి వెళ్ళిపోయింది. ఇది చాలాసార్లు అవసరం అవుతుంది. ఇది చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఒకసారి అన్నీ సెలెక్ట్ చేసేసుకుంటాం, చాలా కష్టపడి మనకు కావాల్సిన ఆబ్జెక్ట్స్ అన్నీ సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసిన తర్వాత పొరపాటున మనం అవసరం లేని దాన్ని కూడా మనం సెలెక్ట్ చేసేస్తాం. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్ళాలంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి అన్నీ సెలెక్ట్ చేసుకోకుండా మనం ఏం చేయాలంటే జస్ట్ కంట్రోల్ పట్టుకొని మళ్ళీ దానిపైన క్లిక్ చేస్తే సెలెక్షన్లోంచి వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఇవి రెండే సెలెక్ట్ అయ్యాయి చూడండి. ఇది ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం వాటిని మార్చుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనం ఓన్లీ ఫాంట్ మార్చి చూపించాను నేను. అట్లా ఫాంట్ ఒకటే కాదు, వీటికి సంబంధించినటువంటి పక్కన చూడండి సైజు మార్చవచ్చు. మీరు గమనించండి ఇక్కడ సైజ్ పక్కన ఉన్నటువంటిది. దాని తర్వాత కలర్ మార్చవచ్చు, కలర్ కూడా మార్చవచ్చు. చూడండి ఇక్కడ కలర్ ఉంది కదా, ఈ విధంగా కలర్ అనేటువంటిది మార్చవచ్చు. ఈ కలర్తో పాటు డిఫరెంట్ ఆప్షన్స్ ఇక్కడ మనకు బోల్డ్ అని ఉంది, తర్వాత ఇక్కడ బి సింబల్ ఉంది కదా, ఇది బోల్డ్. ఇవి మనకు వాడు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఇవందరికీ తెలిసే ఉంటుంది. తర్వాత ఇటాలిక్స్ చేయవచ్చు, లేదా అండర్లైన్ చేయవచ్చు, లేదా ఇప్పుడు షాడో యాడ్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా కంప్లీట్గా అన్నిటినీ అప్పర్ కేస్ లోవర్ కేస్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి అప్పర్ కేస్ లోవర్ కేస్, మనం కంప్లీట్గా అన్ని అప్పర్ కేస్కి మారిపోయాయి, లేదా అన్ని లోవర్ కేస్కి మారిపోయాయి. అంటే ఒకసారి టైప్ చేసిన తర్వాత కూడా మనం మార్చుకోవచ్చు. ఇవి స్టార్టింగ్ అంతా టైప్ చేసేసి ఇది టైటిల్ కేస్ అంటాం, అంటే ప్రతి వర్డ్లోని ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అవుతుంది, ఈ విధంగా చేసుకోవచ్చు. లేదా కంప్లీట్గా క్యాపిటల్ అప్పర్ కేస్ చేయవచ్చు, లోవర్ కేస్ చేయవచ్చు. సెంటెన్స్ కేస్, సెంటెన్స్ కేస్ అంటే చూడండి మనకి ఇందులో ఏమవుతుందంటే సెంటెన్స్ కేస్ అన్నప్పుడు ఆ సెంటెన్స్లో ఫస్ట్ లెటర్ మాత్రమే క్యాపిటల్ అవుతుంది, మిగతా అన్ని స్మాల్ అవుతాయి. ఇది కూడా మనకు చాలాసార్లు అవసరం అవుతుంది. మనం పారాగ్రాఫ్ ఇక్కడ పేజ్ చేసినప్పుడు దానికి కరెక్ట్గా ఉండేటువంటిది ఇట్లా తీసుకుంటే మనకి ఏమవుతుందంటే ఈచ్ లైన్లో ఇప్పుడు చూడండి ఆటోమేటిక్గా అది వచ్చింది. అలా కాకుండా మనకు అన్ని అప్పర్ కేస్ చూపించాలనుకుంటే అప్పర్ కేస్, ఇది కూడా మనకు చాలా అవసరమయ్యేటువంటి ఒక ఆప్షన్. ఇవి కాకుండా ఇందాక మన సెలెక్షన్ అనేటువంటిది 28 అనేటువంటిది ఇక్కడ ఉంది కదా, అంటే సైజ్ అనేది, ఆ సైజ్ ఎక్కువ తక్కువ అవ్వడం కోసం ఇక్కడ పక్కనే ఉన్నాయి చూడండి, ఏ స్మాల్ ఏ కొంచెం చిన్నగా ఉన్న ఏ ఉంది, పెద్దగా ఉంది. దీంతో ఇవి క్లిక్ చేసి కూడా మనం సైజుని మార్చుకోవచ్చు. ఇవే కాకుండా మనం సెలెక్ట్ చేసిన ప్రతిసారి ఒకటి చూడండి, ఇక్కడ నేను సెలెక్ట్ చేయగానే ఎప్పుడైతే సెలెక్ట్ చేస్తానో ఇక్కడే మనకు పాపప్ లాగా ఒక చిన్న ఎడిటింగ్ ఆప్షన్ వచ్చి టూల్ బార్ వచ్చింది. దీంట్లో కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇందాక అక్కడ చేసిన చేంజెస్ అన్నీ కూడా ఇక్కడ కూడా చేసుకోవచ్చు. అంటే ఒక పర్టికులర్ ఏరియాలో మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడే వచ్చేస్తుంది, మనం అక్కడికి మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం లేదు, అక్కడికి అది వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ నేను న్యూ స్లైడ్ చేశాను ఈ విధంగా. అంటే ఇది ఈ ఆప్షన్స్ ఏదైతే పైన ఉన్నాయో ఫాంట్ ఆప్షన్స్ మనకి ఇది సెలెక్ట్ చేసినప్పుడు ఉంటాయి, పక్కన క్లిక్ చేయగానే వెళ్ళిపోతాయి. మన సెలెక్షన్ అయినా సరే ఒకటి సెలెక్ట్ చేసినప్పుడు పక్కన క్లిక్ చేయగానే అది సెలెక్షన్లోంచి వెళ్ళిపోతుంది. ఈ విధంగా మనం ఏదైనా సరే టైప్ చేసుకున్న తర్వాత మనకి ఫాంట్లో వీటికి సంబంధించినటువంటి కలర్ కానీ సైజ్ కానీ ఇందాక చెప్పినట్టుగా బోల్డ్, ఇటాలిక్, స్టైల్స్ ఇవన్నీ కూడా మార్చుకోవచ్చు. లేదా క్యాపిటల్స్, స్మాల్ లెటర్స్ ఇవన్నీ కూడా మార్చుకోవడానికి ఉంటుంది. ఈ టాగుల్ కేస్ అంటే రివర్స్ అవుతాయి, అంటే అప్పర్ కేసులో ఉన్నాయి లోవర్ అయితే, లోవర్ ఉన్నాయి అప్పర్ అవుతాయి. ఇది చూసుకోవాలి ఒకసారి, మనకు అందరికి కూడా మనకు చాలాసార్లు అవసరం అయ్యేటువంటి ఆప్షన్ ఇది. ఇది జనరల్గా మనం ఒక స్లైడ్ క్రియేట్ చేసినప్పుడు లేఅవుట్స్తో పాటు మనకు టెక్స్ట్ అనేటువంటిది ఎలా ఉంటుంది, ఎలా చేయాలనేటువంటి చూపించాను. అయితే ఇందాక చెప్పినట్టుగా డిఫరెంట్ బాక్సెస్ని మనం చూడండి, డిఫరెంట్ బాక్సెస్ని నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నప్పుడు వాటిలో టెక్స్ట్ మనం మార్చాం, టెక్స్ట్ సైజ్ కానీ తర్వాత ఫాంట్ స్టైల్ కానీ అవన్నీ కూడా మార్చాం. అయితే ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పాను హోమ్ ట్యాబ్లో పేస్ట్, కట్ కాపీ పేస్ట్తో పాటు ఫార్మాట్ పెయింటర్ అనేది ఒకటి ఉంటుందని. అయితే కట్ కాపీ పేస్ట్ ఏంటి అందరికీ తెలిసిందే, జస్ట్ ఇది సెలెక్ట్ చేసుకొని నేను కాపీ చేస్తున్నాను చూడండి, ఇది సెలెక్ట్ చేసుకొని కాపీ బటన్ ప్రెస్ చేసి మళ్ళీ పేస్ట్ అనగానే అది మళ్ళీ పేస్ట్ అయింది, ఇక్కడ వచ్చేసింది చూడండి. అంటే ఆ విధంగా పేస్ట్ చేసుకోవచ్చు, లేదా కట్ చేసి దానికి కావాల్సిన చోట పేస్ట్ చేసుకోవచ్చు. ఇవి జనరల్గా మనకు వార్డ్లో అందరికీ తెలిసినటువంటివి కట్ కాపీ పేస్ట్ అనేటువంటివి. ఇవి కాకుండా ఇక్కడ కొత్తగా వచ్చిన ఆప్షన్ ఏది అని అంటే
ఫార్మాట్ పెయింటర్ అని ఉంది కదా, ఇదేంటనంటే ఒక దానికి ఇచ్చిన స్టైల్ని మనం ఇంకో దానికి ఇవ్వాలనుకుంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ న్యూ స్లైడ్ అనేటువంటిది నేను ఒక కలర్ మార్చి ఇచ్చాను. దీని ఫాంట్ కూడా నేను కొంచెం పెద్దగా చేస్తాను. చూడండి ఈ విధంగా ఇలా చేసి ఈ సేమ్ స్టైల్ వేరే ఇంకెక్కడన్నా ఇవ్వాలనుకుంటే, వేరే టెక్స్ట్కి ఎక్కడన్నా ఇవ్వాలనుకుంటే అప్పుడు ఇది యూజ్ అవుతుంది. ఎలా అంటే ఈ సెలెక్ట్ చేసుకొని, అంటే మనకి ఏదైతే దేనికైతే స్టైల్ ఉందో ఆ స్టైల్లో ఒక్క లెటర్ అయినా సరే సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తమైనా సెలెక్ట్ చేయొచ్చు, ఒక లెటర్ సెలెక్ట్ చేసినా సరే. సెలెక్ట్ చేసిన తర్వాత మనకు ఇమ్మీడియట్గా వచ్చే ఈ పాపప్ టెక్స్ట్ ఎడిటర్ ఉంది కదా, ఇందులో కూడా ఈ ఆప్షన్ ఉంది చూడండి, పెయింట్ బ్రష్ లాగా ఉంటుంది. మనం జనరల్గా పెయింట్ వేయడానికి ఉపయోగించే బ్రష్ లాగా ఉంటుంది. ఇది ఫార్మాట్ పెయింట్ అంటాం. ఇది క్లిక్ చేసి మనం నెక్స్ట్ ఎక్కడ క్లిక్ చేస్తే అక్కడ ఆ స్టైల్ వచ్చేస్తుంది. ఇక్కడైనా రావచ్చు, లేదా పైన ఉంది చూడండి ఫార్మాట్ పెయింటర్, ఇది క్లిక్ చేసి నెక్స్ట్ నాకు ఇక్కడ పవర్ పాయింట్ అనే దానికి రావాలి అది ఆ స్టైల్. చూడండి నేను ఇక్కడ క్లిక్ చేశాను, మీరు గమనించవచ్చు ఆ సైజు కానీ. ఇప్పుడు ఫాంట్ సైజ్ 40 ఉంది, ఇది 40 ఉంది, ఇది 44 ఉంది చూడండి పక్కన, దీనికి 40 వచ్చేసింది. తర్వాత ఈ ఫాంట్ స్టైల్ ఆ ఫాంట్ స్టైల్ సేమ్ వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇంకో దానికి ట్రై చేద్దాం. నేను దీని స్టైల్ మారుస్తున్నాను. దీని స్టైల్ నేను ఇక్కడ గ్రీన్ ఇచ్చాను, ఇచ్చి ఫాంట్ కూడా మారుస్తున్నాను. ఇప్పుడు ఈ స్టైల్ మనం వేరే ఎక్కడైనా ఇవ్వాలనుకుంటే ఫాంట్ సైజ్ కూడా 32 చేశాను. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకొని చూడండి, సెలెక్ట్ చేసుకొని ఈ బ్రష్ మనం క్లిక్ చేద్దాం. ఇక్కడైనా సరే, పైన కూడా ఉంది చూడండి, ఇక్కడైనా సరే మనం ఇక్కడ ఏదైనా క్లిక్ చేయొచ్చు. చూడండి నేను ఇక్కడ క్లిక్ చేశాను. క్లిక్ చేసి మళ్ళీ ఎక్కడ ఇప్పుడు ఈ లేఅవుట్స్ అనే దానికి రావాలి, ఇది క్లిక్ చేయగానే దానికి వచ్చేసింది చూడండి. ఇది ఫార్మాట్ పెయింటర్ అనేది మనకు చాలా యూస్ఫుల్ టూల్. ఇది నేను నెక్స్ట్ ట్యుటోరియల్లో కూడా ఇది చెప్తాను. దీన్ని యూజ్ చేసి అసలు చాలా ఈజీగా మనం ప్రెజెంటేషన్లో ఇప్పుడు మనం లెసన్ చేసేటప్పుడు ఎక్కడెక్కడ హైలైట్ చేయాలనుకునేటువంటిది చాలా ఈజీగా చేయవచ్చు అన్నట్టు. ఇది మనకు ప్రతిసారి మనం ఒక్కొక్క లెటర్లో వెళ్ళి ఒక్కొక్క పారాగ్రాఫ్లో వెళ్ళి ఇబ్బంది పడకుండా దీన్ని యూజ్ చేసి చాలా ఈజీగా మనం హైలైట్ చేయొచ్చు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఇందాక ఫార్మాట్ పెయింటర్ చూశారు కదా, ఈ ఫార్మాట్ పెయింటర్ అనేటువంటిది కేవలం ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి క్లిక్ చేసి ఇక్కడ ఇచ్చాను కదా, అయిపోయింది అది. అంటే ఒకసారి మనకు వాడగానే అది హైలైట్ అనేటువంటిది వెళ్ళిపోయింది. అలా కాకుండా మల్టిపుల్ టెక్స్ట్కి మనం ఇవ్వాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఈ సెలెక్షన్లో ఉన్నటువంటి కలర్ ఆప్షన్, తర్వాత ఫాంట్ ఆప్షన్, ఈ స్టైల్ ఏదైతే ఉందో నేను కింద ఉన్న ఒక 2-3 వర్డ్స్కి ఇవ్వాలనుకున్నాను. అప్పుడు ఎలా చేయాలి అంటే, ఇది మనకు జనరల్గా ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ తయారు చేసేటప్పుడు కానీ, లేదా ఒక వర్డ్ హైలైట్ చేసేటప్పుడు కానీ అప్పుడు ఇది చాలా యూజ్ అవుతుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఇందులో ఈ న్యూ స్లైడ్ అనేటువంటి వర్డ్ ఇవన్నిటికి ఇప్పుడు కామన్గా చేస్తాను. ఫస్ట్ అన్నిటిని నార్మల్గా చేసేస్తాను, ఒకటే సైజు, తర్వాత ఒకటే సైజ్ అండ్ ఫాంట్, ఇవన్నీ స్టైల్ అన్నిటిది కూడా మార్చేసాను. చూడండి ఈ విధంగా. ఇప్పుడు నేను చూపిస్తాను అది ఎలా చేయాలనేటువంటిది. చూడండి, ఇప్పుడు ఈ స్టైల్ సేమ్ స్టైల్ మనకు కొన్ని వర్డ్స్కి ఇవ్వాలనుకున్నాం. అప్పుడు ఎలా చేయాలంటే, ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫార్మాట్ పెయింటర్ ఉంది కదా, ఇందాక మనం క్లిక్ చేసి మళ్ళీ క్లిక్ చేసాం కదా, అలా కాకుండా ఇక్కడ ఏం చేస్తామంటే డబుల్ క్లిక్ చేయాలి. ఫస్ట్ టైం డబుల్ క్లిక్ చేస్తే అది ఫార్మాట్ బ్రష్ అనేటువంటి, చూడండి మనం మౌస్ కదిలించినప్పుడు బ్రష్ ఉంది కదా, అది మనకు అలాగే కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఎక్కడెక్కడ క్లిక్ చేస్తామో అక్కడక్కడ అంతా కూడా అది వచ్చేస్తుంటుంది. మనం ప్రతిసారి మళ్ళీ ఇప్పుడు అక్కడికి వెళ్ళి చేయట్లేదు చూడండి, ఆ స్టైల్ ఇంకా అలాగే ఉంది, మన మౌస్ దగ్గర అలాగే కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఎస్కేప్ చేస్తామో, కీబోర్డ్ పైన ఎస్కేప్ క్లిక్ చేస్తామో అది వెళ్ళిపోతుంది. చూడండి, మళ్ళీ నేను అన్నింటిని ఒకసారి సెలెక్ట్ చేస్తున్నాను, కంట్రోల్ ఏ కొట్టాను, బ్లాక్ ఇచ్చేసాను. తర్వాత ఇవన్నిటికి సేమ్ ఫాంట్ ఇస్తున్నాను. అంటే ఇందాక మీకు చెప్పాను కదా, కంట్రోల్ ఏ కొట్టేసి మనం ఏం చేయొచ్చు, మొత్తం అన్ని టెక్స్ట్ బాక్స్ని ఒకసారి సెలెక్ట్ చేయొచ్చు అని. ఇప్పుడు చూడండి, నేను అన్నిటికీ ఒకటే సేమ్ సైజ్ ఇచ్చాను, సేమ్. ఇప్పుడు నేను దీన్ని మారుస్తున్నాను చూడండి, దీని కలర్ నేను మార్చేస్తాను. ఈ కలర్ మార్చిన తర్వాత ఇదే కలర్ని మనం వేరే ఎక్కడైనా ఇవ్వాలి, లేదా ఈ ఫాంట్ని, దీని ఫాంట్ కూడా మారుస్తాను నేను, కొంచెం డిఫరెంట్గా ఉండేది తీసుకుందాం మనకి ఈజీగా తెలియడానికి. చూడండి ఈ స్టైల్ మనం మధ్యలో ఎక్కడైనా ఇవ్వాలనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్ పెయింటర్ని డబుల్ క్లిక్ చేయాలి. ఇంతకుముందు క్లిక్ చేసాం కదా, ఇప్పుడు డబుల్ క్లిక్ చేసి మనం ఎక్కడెక్కడైతే కావాలో అక్కడ మనం దానిపైన క్లిక్ చేస్తే చాలు, ఆ వర్డ్స్ పైన క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. ఇది మనం ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ కానీ, లేదా రకరకాల ఇప్పుడు ఏదైనా వర్డ్ని హైలైట్ చేయాలన్నప్పుడు ఇది చాలా యూజ్ అవుతుంది. ఒక్క వర్డ్ని మనం తయారు చేసుకొని మిగతా వాటి అన్నిటికీ మనం అప్లై చేయొచ్చు. ఇది మనకు దీంట్లో ఉపయోగించేటువంటి టూల్లో ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ టూల్ ఇది. ఇప్పుడు ఇది నేను మళ్ళీ బ్యాక్ చేసేస్తున్నాను, క్యాలిబ్రీ లైటింగ్ చేసేసి అన్ని డార్క్ చేసేసాను. ఈ విధంగా అంటే ఇలా మనం టెక్స్ట్ని ఎడిట్ చేసుకోవడం అనేటువంటి బేసిక్గా మనకు అవసరమయ్యేటువంటి ఒక ఆప్షన్ ఇది.
తర్వాత మనకు మిగతా పారాగ్రాఫ్ కానీ డ్రాయింగ్ కానీ ఇలా రకరకాల టూల్స్ ఉన్నాయి హోమ్లో. అయితే ఇవేంటంటే పారాగ్రాఫ్ని అలైన్ చేసుకోవడం, ఇదంతా వార్డ్లో వాడిన వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. అంటే ఒక పారాగ్రాఫ్ ఎటువైపు రావాలి, సెంటర్లో రావాలా, రైట్ సైడ్ రావాలా, జస్టిఫై రావాలా, ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. తర్వాత బుల్లెట్స్ ఇవ్వడం, బుల్లెట్స్ రకరకాల బుల్లెట్స్ వాడడం, అట్లాగే నెంబరింగ్, బుల్లెట్ నెంబరింగ్ ఇవ్వడం, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. తర్వాత టెక్స్ట్ డైరెక్షన్ కూడా మనం మార్చుకోవచ్చు. చూడండి ఈ విధంగా ఆ డైరెక్షన్ కూడా మార్చుకునే అవకాశం ఉంటుంది. తర్వాత అలైన్మెంట్, అంటే ఈ స్లైడ్లో ఈ టెక్స్ట్ బాక్స్లో ఇది ఎక్కడ రావాలి, మిడిల్ రావాలా, బాటమ్ రావాలా, టాప్ రావాలా అనేటువంటిది కూడా మనం ఇచ్చుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇవే కాకుండా లైన్ స్పేస్ అనేది ఇది కూడా మనకు చాలాసార్లు అవసరం అవుతుంది. చూడండి ఇక్కడ ఇది క్లిక్ చేస్తే మనకు నెంబర్స్ వచ్చాయి 1.0, 1.5, 2.0. ఇదేంటంటే ఒక లైన్కి రెండో లైన్కి మధ్య స్పేస్ ఎంత ఉండాలి. ఇవి రెడీగా ఉన్నవి కాకుండా మనం ఇంకా ఆప్షన్స్లోకి వెళ్ళి మార్చుకోవచ్చు. ఇది ఇక్కడ మనకు జనరల్గా ఉండేటువంటి టెక్స్ట్తో మనం చేసేటువంటిది. ఆ తర్వాత డ్రాయింగ్ టూల్స్ కూడా ఇక్కడ కొన్ని ఉంటాయి. ఇంకా కొన్ని అడిషనల్ టూల్స్ కూడా మనం వేరే ప్లగిన్స్ ఇన్స్టాల్ చేసుకుంటే అవి కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి. కాబట్టి లేఅవుట్స్ తర్వాత మనం చూసింది ఏంటి, టెక్స్ట్ ఫార్మాటింగ్ అనేటువంటిది మనం చేసాం. అంటే ఈ విధంగా టెక్స్ట్ ఫార్మాటింగ్ అనేది చూసాం. ఇందులో మనకు అలైన్మెంట్ అనేది, పారాగ్రాఫ్ అలైన్మెంట్ ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు, ట్రయల్ చేసి చూడవచ్చు ఇవన్నీ. అయితే నెక్స్ట్ ఏంటంటే బేసిక్గా మనకు ఇవి టెక్స్ట్ ఎలా ఇన్సర్ట్ చేయాలనేటువంటి చూపించాను. తర్వాత లేఅవుట్ అనేటువంటి చూసాం. అయితే దీంట్లో మనకు ప్రధానంగా అవసరమయ్యేటువంటి అంటే ఇంకొకటి డిజైన్ అనేటువంటిది. అంటే దీంట్లో ఉన్నవి ఈ ఇన్సర్ట్, ఈ ఆబ్జెక్ట్స్, డ్రాయింగ్ ఆబ్జెక్ట్స్ అవన్నీ కూడా మనం చూద్దాం. ఇన్సర్ట్లో అవి వస్తాయి, మళ్ళీ అప్పుడు చూపిస్తాను. అలా కాకుండా మనకు మేజర్గా అవసరమయ్యేటువంటి అంటే డిజైన్ అనేటువంటిది. చూడండి పైన డిజైన్ ట్యాబ్ ఉంది కదా, అంటే మనం ఒక స్లైడ్కి కంప్లీట్గా యూనిఫామ్ డిజైన్ ఇవ్వాలనుకుంటే ఈ డిజైన్లోకి వెళ్ళిపోయి కూడా మనం డిజైన్ చేంజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇక్కడ మనకు డిఫాల్ట్గా వైట్ బ్యాక్గ్రౌండ్ తోటి బ్లాక్ టెక్స్ట్ తోటి మనకు వస్తుంది ఏది చేసినా కూడా. అలా కాకుండా కొన్ని డిజైన్స్ రెడీమేడ్గా మనకు ఉంటాయి, ఆ డిజైన్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. దాంట్లో కూడా మళ్ళీ ఆప్షన్స్ ఉంటాయి. చూడండి నేను జస్ట్ మౌస్ దానిపైకి తీసుకెళ్ళగానే ఆ డిజైన్లో కనిపిస్తుంది, మన ప్రజెంటేషన్ ఆ డిజైన్లోకి వచ్చేస్తుంది. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకు ప్రతి స్లైడ్లో మార్చకుండా ఈజీగా ఉంటుంది అన్నట్టు, ఈజీగా మనం వాటిని ఆ ఎఫెక్ట్స్ మనం పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా పైన కొన్ని కనిపిస్తున్నాయి కదా, ఇవి కాకుండా ఏంటంటే రెండోది మనకు కింద చూడండి మోర్ అనేటువంటి ఈ బటన్ క్లిక్ చేస్తే మనకి ఇంకా ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా మనకి ఇందులో కనిపిస్తాయి. ఇవన్నీ కూడా ఆల్రెడీ చాలామంది వాడుతున్నవే, అయితే ఒకసారి కొత్తగా వాడే వాళ్ళకి ఇక్కడ డిజైన్స్ అనేటువంటివి ఉంటాయని చెప్పడం కోసం ఇది చెప్తాను. చూడండి జస్ట్ ఇది క్లిక్ చేయగానే మనకు సేమ్ డిజైన్ అనేటువంటిది మొత్తం పవర్ పాయింట్లో అన్ని స్లైడ్లకి అప్లై అయింది. ఇది దీంట్లో ఒకటి మీరు గమనించాల్సింది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మారింది, టెక్స్ట్ కలర్ కూడా మారిపోయింది. చూడండి అంటే డిజైన్లో ఎలా డిఫైన్ చేయబడిందో, డిజైన్ ఎలా చేయబడిందో అలాగనే ఇది మారిపోతుంది ఆటోమేటిక్గా, అది అలా మారిపోతుంది. అంటే మనం ఒకసారి డిజైన్ ఎప్పుడైతే అప్లై చేస్తామో టెక్స్ట్ కలర్ కూడా అది మారిపోయింది. చూడండి ఇప్పుడు ఈ డిజైన్ మార్చాను, క్లిక్ చేశాను, ఆటోమేటిక్గా డిజైన్ వచ్చింది, దాంతోపాటు టెక్స్ట్ కలర్ కూడా, టెక్స్ట్ సైజ్ కానీ దాని ఫాంట్ కానీ, ఇందాక మనం చూడండి ఫాంట్లో చూడండి ఇక్కడ వేరే వచ్చింది, ఫ్రాంక్లిన్ గోతిక్ అని వచ్చింది. ఇందాక మనకు క్యాలిబ్రీ అనేటువంటిది ఉండే, ఇక్కడ ఫ్రాంక్లిన్ గోతిక్ అని వచ్చింది. అంటే ఈ డిజైన్లో మనం ఎప్పుడైతే డిజైన్ సెలెక్ట్ చేసుకుంటామో దాంట్లో కంప్లీట్గా బ్యాక్గ్రౌండ్తో పాటు వీటి కలర్స్ స్కీమ్తో పాటు టెక్స్ట్ సంబంధించి ఫాంట్ సైజ్ కానీ కలర్ కానీ అవన్నీ కూడా మారిపోతాయి. ఇవి మన అవసరాన్ని బట్టి మనం ఇవి మార్చుకోవాలి. తర్వాత ఒకటేంటంటే మనం ఈ డిజైన్స్ ఒకసారి మార్చుకున్న తర్వాత అన్నిటికీ సేమ్ డిజైన్ ఉండేలాగా మనం చూసుకున్నట్లయితే అది చాలా నీట్గా ఉంటుంది, ప్రజెంటేషన్ అనేటువంటిది నీట్గా ఉంటుంది. అలా కాకుండా ఇండివిజువల్గా మనం ఒక్కొక్క దానికి ఒక డిజైన్ కూడా ఇవ్వచ్చు. చూడండి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో చూపిస్తాను, సెకండ్ స్లైడ్లో ఉన్నాను. ఇప్పుడు ఈ డిజైన్లోకి వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ క్లిక్ చేయలేదు, జస్ట్ మౌస్ని అలా తీసుకెళ్తున్నాను. తీసుకెళ్ళి నెక్స్ట్ ఏం చేస్తానంటే దీన్ని రైట్ క్లిక్ చేసి, ఎప్పుడైతే రైట్ క్లిక్ చేస్తామో చేయగానే చూడండి అప్లై టు ఆల్ స్లైడ్స్ అని ఉంది, అప్లై టు సెలెక్టెడ్ స్లైడ్ అని ఉంది. అంటే అర్థం ఏంటి, మనం ఇదే సేమ్ డిజైన్ని అన్ని స్లైడ్లకు అప్లై చేయవచ్చు లేదా సెలెక్టెడ్ స్లైడ్. ఇప్పుడు చూడండి నేను సెలెక్టెడ్ స్లైడ్ అనేటువంటి తీసుకుంటాను. ఇప్పుడు ఫస్ట్ స్లైడ్కి ఆ స్టైల్ రాలేదు, సెకండ్ స్లైడ్కి వచ్చింది, థర్డ్ స్లైడ్కి రాలేదు. అంటే మనం ఎందులో ఉంటే దానికి మాత్రమే ఇక్కడ ఆ స్టైల్ వచ్చేలా కూడా చేసుకోవచ్చు. లేదా అన్నిటికీ సేమ్ స్టైల్ కావాలంటే జస్ట్ మనం దీన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది, అన్నిటికీ అది వస్తుంది. చూడండి అప్లై టు. అయితే ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ ఆప్షన్స్ మనం చేస్తున్నప్పుడు ఇందాక ఒకదాన్ని మార్చాం కాబట్టి ఇక్కడ మనకు అడుగుతుంది మళ్ళీ అన్నిటికీ అప్లై చేయాలనేటువంటిది ఆప్షన్ అనేటువంటిది వస్తుంది. చూడండి నేను మళ్ళీ అండు చేశాను. అండు చేయడం కోసం చూడండి పైన డిఫాల్ట్గా ఈ అండు బటన్స్ వచ్చాయి చూడండి, ఇవైనా చేయొచ్చు. లేదా ఇంకొకటి ఆప్షన్ ఏంటంటే మనకు కంట్రోల్ జెడ్ అనేది ప్రెస్ చేసి కూడా మనం అండు చేయొచ్చు. చూడండి కంట్రోల్ జెడ్ ప్రెస్ చేయగానే మనకు అది అండు అవుతుంది. అంటే మనం వార్డ్లో కానీ ఎక్సెల్లో కానీ ఏ విధంగా అయితే అండు చేస్తామో, రీడూ చేయాలంటే కంట్రోల్ వై,
అంటే మళ్ళీ అండు చేసింది మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. ఈ విధంగా Ctrl+Z అండ్ Ctrl+Y. ఇది మనం ఒక డిజైన్ ఏదైనా చేంజ్ అయింది, సరిగా బాగాలేదు అనుకుంటే మళ్ళీ మనం వెంటనే దాన్ని ఏం చేయొచ్చు, Ctrl+Z ప్రెస్ చేసి బ్యాక్ వచ్చేయచ్చు. ఇలా చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. ఇదొక ఆప్షన్. నెక్స్ట్ ఏంటంటే ఈ డిజైన్స్లో మళ్ళీ ఇంటర్నల్గా కూడా డిజైన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి ఫస్ట్ స్లైడ్ సెలెక్ట్ చేసుకున్నాను, ఒక డిజైన్ అప్లై చేస్తున్నాను, డిజైన్ అప్లై చేశాను. చేస్తే దీంట్లో చూడండి బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ అంటే మన బ్లూ కలర్లో, డార్క్ బ్లూ కలర్లో వచ్చింది, తర్వాత టెక్స్ట్ కలర్ వైట్ వచ్చింది. ఇవి కాకుండా ఎప్పుడైతే మనం డిజైన్ థీమ్స్ అనేటువంటి సెలెక్ట్ చేసుకుంటామో ఈ డిజైన్లో ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క థీమ్, ఇది అంటే ఫాంట్ అండ్ టెక్స్ట్ ఇవన్నిటితో కలిసి తయారు చేసి చేయబడినటువంటి ఒక థీమ్. దీంట్లో మళ్ళీ వేరియేషన్స్ ఉంటాయి, వేరియంట్స్ అంటాం వీటిని. చూడండి ఇప్పుడు దీంట్లో వేరియంట్స్ అంటే ఈ పక్కన ఉన్నాయి కదా, ఇది క్లిక్ చేస్తే ఆ వేరియంట్ చూడండి రెడ్ కలర్ది, అట్లాగే పర్పుల్ కలర్, గ్రీన్ కలర్, ఈ విధంగా డిఫరెంట్ కలర్ వేరియేషన్స్లో మనకు ఉంటాయి. అవే కాకుండా మనం ఈ కిందని యారో క్లిక్ చేసి మోర్ క్లిక్ చేస్తే దీంట్లో కూడా మళ్ళీ రకరకాల కలర్ వేరియేషన్స్ మనకు కనిపిస్తాయి. చూడండి అంటే ఒక సెట్ ఆఫ్ కలర్స్ ఆల్రెడీ తీసుకొని తయారు చేయబడినటువంటిది కాబట్టి ఆ సెట్ ఆఫ్ కలర్స్ తోటి మనకు అది అప్లై అవుతుంది. అంటే ఇక్కడ డిజైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ మనకు వేరియేషన్స్ అనేటువంటివి కూడా ఉంటాయి, ఇందులో డిఫరెంట్ వేరియంట్స్ అనేటువంటివి ఉంటాయి. అయితే ఇవి ఎందుకు చెప్తున్నాను డిజైన్లో అంటే, మనం జనరల్గా స్లైడ్స్ తయారు చేస్తున్నప్పుడు చాలా రకాలుగా స్లైడ్స్లో ఆ కలర్ అంటే మనకు చూడడానికి ఇబ్బందిగా ఉండేటువంటి కలర్స్ పెడితే అప్పుడు ఏమవుతుందంటే ప్రజెంటేషన్ లుక్ పోతుంది, రెండోది చూసే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. మనం డార్క్ రెడ్ కలర్ పెట్టేసినాం అనుకోండి, బ్యాక్గ్రౌండ్లో డార్క్ రెడ్ కలర్ పెట్టేసి పెడితే అప్పుడు ఇది చూడడానికి అంటే అవసరాన్ని బట్టి ఎప్పుడైనా వాడవచ్చు ఏదన్నా ఒక దాంట్లో. అలా కాకుండా మనం ఆ పెట్టినటువంటి కలర్ ఏదైతే ఉందో అది మనకు అక్కడ చదవడానికి ఇబ్బంది అవుతుంది అనుకోండి, అలాంటప్పుడు మనకు అది ఆ ప్రజెంటేషన్ అనే ఒక ఎఫెక్టివ్నెస్ అనేటువంటిది పోతుంది. అలా పోకుండా ఉండాలంటే మనం మామూలుగా మనకి కలర్ కాంబినేషన్స్ గురించి వాటి గురించి పెద్దగా పట్టించుకోకుండా మనం చేయాలనుకుంటే ఈజీ మెథడ్ ఏంటంటే డిజైన్స్లోకి వెళ్ళి మనం కావాల్సిన డిజైన్ని సెలెక్ట్ చేసుకోవడం. ఇలా చేస్తే ఏంటంటే ఒక యూనిఫామిటీ అనేది వస్తుంది అన్ని స్లైడ్స్కి. తర్వాత ఆ కలర్ కాంబినేషన్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ ఆల్రెడీ సెట్ చేసిన కలర్ కాంబినేషన్స్ కాబట్టి అవి మంచి కలర్ కాంబినేషన్లో అవి టెక్స్ట్ కానీ తర్వాత బ్యాక్గ్రౌండ్ కానీ అవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఒక మన స్లైడ్ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేసుకున్నప్పుడు మనం ఫస్ట్ గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు ఇవి. అంటే స్లైడ్స్ ఇన్సర్ట్ చేసిన తర్వాత లేఅవుట్ ఒకటి చూసుకుంటాం, తర్వాత ఏంటంటే మనం వీటికి సంబంధించి డిజైనింగ్ అనేటువంటిది కూడా, అంటే థీమ్స్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా డిజైన్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఈ విధంగా మనకు ఎప్పుడైతే ఒక్కొక్క దాంట్లో మనం ఆ తర్వాత మొత్తం కలిపి ఒక డిజైన్ ఇచ్చుకోవచ్చు, లేదా పర్టికులర్ స్లైడ్ కూడా మనం ఒక డిజైన్ అనేటువంటిది ఇవ్వచ్చు. ఇది బేసిక్గా ఒక ప్రజెంటేషన్లో స్లైడ్స్ ఇన్సర్ట్ చేయడము, తర్వాత వాటికి డిజైన్స్ ఇవ్వడం, తర్వాత వాటి ఫాంట్ టెక్స్ట్ని మనం మార్చుకోవడం, వీటికి సంబంధించినటువంటిది. అయితే ఇంకా మిగతా మనకు అన్ని చాలా ఆప్షన్స్ ఉంటాయి, కానీ ఇందులో బేసిక్గా అవసరమైనటువంటి కొన్ని ఆప్షన్స్ని ఇన్సర్ట్ చేయడానికి సంబంధించినటువంటి కొన్ని మాత్రమే నేను చెప్పాను. ఇది కాకుండా ఏంటంటే షేప్స్ అనేటువంటిది ఒకటి, తర్వాత వాటిని బేసిక్ యానిమేషన్ ఎలా ఉండాలి అనేటువంటిది నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇంకొక 10-15 నిమిషాల్లో అది క్లోజ్ చేద్దాం. అయితే దీంట్లో మనకి ఏంటంటే ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ స్లైడ్స్ ఇన్సర్ట్ చేయడమే కాకుండా డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని కూడా మనం ఇందులోకి ఇన్సర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేలా అంటే మనకి ఇన్సర్ట్ అనే ట్యాబ్లోకి వెళ్ళొచ్చు, లేదా హోమ్ ట్యాబ్లో కూడా మనకు కొన్ని డ్రాయింగ్ టూల్స్ రెడీగా ఉంటాయి. అంటే షేప్స్ కొన్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఇక్కడ రెడీగా ఉంటాయి. షేప్స్తో పాటు టెక్స్ట్ బాక్స్, ఇందాక మనం ఒక అడిషనల్ టెక్స్ట్ బాక్స్ని మనం యాడ్ చేసాం. అడిషనల్ టెక్స్ట్ బాక్స్ యాడ్ చేసినప్పుడు ఏం చేశానంటే ఇక్కడ పైన చూడండి ఈ డ్రాయింగ్ టూల్స్లో ఇక్కడ టెక్స్ట్ బాక్స్ కనబడుతుంది. ఇది క్లిక్ చేసి మనం డైరెక్ట్ డ్రాగ్ చేసి టెక్స్ట్ బాక్స్ని ఇక్కడ డ్రాగ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం టైప్ చేయవచ్చు టెక్స్ట్ బాక్స్కి. ఇందులో ఏమేమి ఉంటాయి, మనం టైప్ చేసిన టెక్స్ట్ ఉంటుంది, ఆ తర్వాత దీనికి ఒక టెక్స్ట్ బాక్స్కి బార్డర్ ఉంటుంది. చూడండి టెక్స్ట్ బాక్స్లో ఏమేమి ఉంటాయి అనేటువంటిది నేను ఇక్కడ చూపిస్తాను. టెక్స్ట్ ఉంటుంది, బార్డర్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంటుంది. చూడండి ఈ టెక్స్ట్ ఇవి 3 పాయింట్స్ ఇందులో మనకు ఉంటాయి. అది ఎలా నేను ఇన్సర్ట్ చేశాను, పైన మనకు వెళ్ళిపోయి ఇక్కడ ఇది క్లిక్ చేసి మనం డ్రాగ్ చేసాం. చూడండి మళ్ళీ ఇక్కడ డ్రాగ్ చేస్తున్నాం, ఇంకోటి వస్తుంది. అంటే ఇప్పుడు ఎక్కడైతే కావాలనుకుంటామో మనం జస్ట్ ఖాళీ ప్లేస్లో ఫస్ట్ క్లిక్ చేశాను. చూడండి ఇక్కడ క్లిక్ చేసి ఈ విధంగా డ్రాగ్ చేసి మనకు కావాల్సిన టెక్స్ట్ని ఇక్కడ నేను టైప్ చేస్తాను. వద్దనుకుంటే జస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ కీబోర్డ్ పైన డిలీట్ చేయవచ్చు, ఇక్కడ కట్ అయినా చేయవచ్చు, లేదా రైట్ క్లిక్ చేసి కూడా మనం కట్ చేసినా కూడా అది వెళ్ళిపోతుంది. ఇది ఒక టెక్స్ట్ బాక్స్.
అట్లాగే మిగతా డిఫరెంట్ షేప్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. మనం ఇక్కడ మోర్ బటన్ క్లిక్ చేస్తే ఇవన్నీ షేప్స్ మనం ఇన్సర్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. డిఫరెంట్ షేప్స్, లైన్స్, తర్వాత రెక్టాంగిల్స్. నేను ఆల్రెడీ షేప్స్, బేసిక్ షేప్స్ సంబంధించి ఒక వీడియో కూడా చేశాను. ఆ వీడియో చూసినట్లయితే ఈ బేసిక్ షేప్స్ ఎలా వాడాలి, ఏ షేప్ని ఎక్కడ యూజ్ అవుతుంది, తర్వాత వాటిని ఏ విధంగా మళ్ళీ కొత్త కస్టమైజ్డ్ షేప్స్ ఎలా తయారు చేసుకోవాలనేటువంటి ఒక వీడియో నేను ఆల్రెడీ చేశాను. అది మీరు చూడొచ్చు. అయితే ఇక్కడ జస్ట్ ఏంటంటే మనం ఒక బాక్స్ డ్రా చేయాలంటే ఈ విధంగా, అంటే రెక్టాంగిల్ డ్రా చేయాలన్నా, లేదా దీంట్లో ఒక లైన్ యారో డ్రా చేయాలన్నా ఈ విధంగా చూడండి, యారో డ్రా చేయాలన్నా, అట్లాగే డిఫరెంట్ షేప్స్లో మనం షేప్స్ డ్రా చేయాలన్నప్పుడు ఇక్కడ మనకు హోమ్లోనే ఇది డ్రాయింగ్ టూల్స్లో వస్తుంది. ఇది కాకుండా మనకి ఎక్కడ వస్తుంది రెండోది అని అంటే ఇన్సర్ట్ ట్యాబ్లో ఉంటాయి. ఇవన్నీ కూడా ఇన్సర్ట్ ట్యాబ్లో ఉంటాయి. ఇన్సర్ట్ ట్యాబ్లో ఇక్కడ చూడండి షేప్స్ అనేది ఉంది కదా, ఇక్కడ ఉంటాయి. ఇన్సర్ట్ అనేటువంటిది దాని పేరులోనే తెలుస్తుంది మనకు. అంటే స్లైడ్లోకి ఏదైనా మనం కొత్త ఆబ్జెక్ట్ని ఇన్సర్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ ఇన్సర్ట్ ట్యాబ్లోకి వస్తాం. చూడండి, మనం వేరే ఇంకొక స్లైడ్లోకి వెళ్దాం. ఇప్పుడు ఈ స్లైడ్ లేఅవుట్ ఇలా ఉంది కదా, దీన్ని బ్యాక్గ్రౌండ్ అంటే ఓన్లీ బ్యాక్గ్రౌండ్ ఉండి ఇందులో ఏం లేకుండా ఉండాలంటే ఎలా చేయాలనుకున్నాం, జస్ట్ మనం ఇందాక చెప్పుకున్నాం కదా, లేఅవుట్లోకి వెళ్ళి ఈ లేఅవుట్లో చూడండి బ్లాంక్ లేఅవుట్ ఇది తీసుకుంటే ఇది బ్లాంక్ అయిపోయింది. ఈ విధంగా మనం బ్లాంక్ లేఅవుట్ క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని చూడండి, మనం ఇన్సర్ట్లోకి వెళ్ళి ఒక్కొక్కటి చూపిస్తాను నేను. దీంట్లో టేబుల్స్ ఇన్సర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మనం ఏదైనా పర్టికులర్ డేటా ఇస్తున్నప్పుడు టేబుల్స్ ఇన్సర్ట్ చేసి డేటా ఇవ్వచ్చు. నెక్స్ట్ పిక్చర్స్ ఉంది. పిక్చర్స్ అనేటువంటిది అంటే మన సిస్టంలో ఉన్న పిక్చర్స్ని మనం ఇవ్వచ్చు. రెండోది ఆన్లైన్ పిక్చర్స్ కూడా మనం ఇన్సర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఇందాక చెప్పాము మనం ఒక లేఅవుట్లో ఆటోమేటిక్ ఇక్కడ వచ్చాయి కదా, ఇవి క్లిక్ చేసి కూడా ఇవన్నీ ఇన్సర్ట్ చేయొచ్చు. టేబుల్ చూడండి, టేబుల్ ఉంది, పిక్చర్ ఉంది, ఆన్లైన్ పిక్చర్ ఉంది, వీడియో ఉంది. ఇక్కడే క్లిక్ చేసి కూడా మనం చేయొచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇది క్లిక్ చేశాను. క్లిక్ చేసి మన సిస్టంలో ఉన్నటువంటి ఏదైనా ఒక ఇమేజ్ని అక్కడ ఇన్సర్ట్ అంటే అది ఇన్సర్ట్ అవుతుంది. చూడండి ఈ విధంగా. అట్లాగే వీడియో అంటే వీడియో, మనం ఏదైనా ఒక వీడియోని మనం ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఆ వీడియోని డైరెక్ట్గా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ అంటే ఆ వీడియో ఇక్కడ మనకి ఇన్సర్ట్ అవుతుంది. ఈ విధంగా అంటే ఇలా డైరెక్ట్గా ఇందులో ఉన్నటువంటి ఆప్షన్స్ ఏదైతే ఉన్నాయో చూడండి, ఇవి క్లిక్ చేసి కూడా చేయవచ్చు. లేదంటే మనం ఎక్కడైనా కావాలనుకున్నప్పుడు ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళిపోయి టేబుల్ కానీ, పిక్చర్ కానీ, తర్వాత ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మనకు. వీడియో ఉంది, ఆడియో ఉంది, తర్వాత వార్డ్ ఆర్ట్ అనేటువంటిది, టెక్స్ట్ బాక్స్ ఇందులో కూడా ఉంది చూడండి. ఇవన్నీ కూడా మనం ఇన్సర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చార్ట్స్ కూడా. మళ్ళీ వీటికి సంబంధించి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి కంప్లీట్ ట్యూటోరియల్ అవసరం అవుతుంది. నేను అవన్నీ కూడా చూపిస్తాను నిదానంగా, మళ్ళీ నెక్స్ట్ వాటిలో చెప్తాను. అయితే జస్ట్ ఇన్సర్ట్ చేసుకోవడానికి మనం ఇందులోకి రావాలనేటువంటిది చెప్తున్నాను. అయితే మనం ఎప్పుడైతే లెసన్ చేస్తున్నామో అప్పుడు కామన్గా యూజ్ చేసేటివి నేను మాత్రం చెప్తాను. ఒకటి ఏంటంటే పిక్చర్స్, ఇది క్లిక్ చేసి మనం ఎక్కడ ఉందో ఇమేజ్ దిస్ డివైజ్ అని తీసుకోవచ్చు. లేదా ఆన్లైన్ పిక్చర్ అంటే అక్కడ మనం దాని లింక్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఆన్లైన్లో ఏ పిక్చర్ తీసుకుంటున్నామో దానికి సంబంధించినటువంటి మన ఆల్రెడీ ఉన్నదాన్ని సెర్చ్ చేసి కూడా చేయొచ్చు. అంటే ఈ బింగ్ ఇమేజ్ సెర్చ్ అని ఉంది కదా, ఇందులో సెర్చ్ చేసుకొని మనం ఆ ఇమేజ్ని ఇన్సర్ట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనకు ఏదైనా ఒకటి కావాలన్నప్పుడు క్రియేటివ్ కామన్స్ మాత్రమే అది ఆటోమేటిక్గా వచ్చింది చూడండి. ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇన్సర్ట్. ఇది ఈజీ మెథడ్. నేను చెప్పాను కదా అసలు క్రియేటివ్ కామన్స్ ఇన్సర్ట్ చేయండి అని చెప్పి. ఇది కూడా ఒక ఈజీ మెథడ్ అన్నట్టు, మనకు వేరే ఎలాంటి లైసెన్స్ ప్రాబ్లం లేకుండా ఇమేజ్ ఇన్సర్ట్ చేయడానికి. అయితే అన్ని సందర్భాల్లో దొరకకపోవచ్చు, కానీ ఇన్సర్ట్ అన్నప్పుడు మనకి ఆన్లైన్ ఇమేజెస్, ఆన్లైన్ పిక్చర్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనకు ఆప్షన్ అనేటువంటిది ఉంటుంది. చూడండి, దీంట్లో క్రియేటివ్ కామన్సే ఉంది. మనం ఇవి ఇన్సర్ట్ చేసుకొని వాడుకోవచ్చు. వీటి వల్ల మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, లైసెన్స్ ప్రాబ్లం అనేటువంటిది ఉండదు. అయితే ఇది నెట్ కనెక్ట్ అయి ఉండాలి. ఇది చేసినప్పుడు మనకు నెట్ కనెక్ట్ అయి ఉండాలి. అయితే ఒకటి మీరు గమనించి ఉంటారు, ఫస్ట్ ఇమేజ్ ఇన్సర్ట్ చేసినప్పుడు ఎలాంటి కింద దాని క్యాప్షన్ రాలేదు. ఇక్కడ క్యాప్షన్ వచ్చింది, దిస్ ఫోటో బై అన్నోన్ ఆథర్ ఈజ్ లైసెన్స్డ్ అండర్ CC BY. ఇది CC 3.0 లైసెన్స్ ఉన్నప్పుడు ఈ విధంగా వస్తుంది. అంటే అది అలాగే ఉంచాలి, మనం దాన్ని తీసేయడానికి అవకాశం ఉండదు. అది మనం అలాగే ఉంచితే లైసెన్స్ ఇబ్బందులు ఏముండవు. అలా వచ్చినప్పుడు, రానప్పుడు మనకి ఏమి ఇబ్బంది లేదు. ఇలా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇమేజెస్ ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత మరొక ముఖ్య అంశం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీటిని ఏది ముందుకు రావాలి, ఏది వెనుకకు రావాలనేటువంటిది. అంటే ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇమేజ్ ఇన్సర్ట్ చేసి సెకండ్ ఇమేజ్ ఇన్సర్ట్ చేయగానే ఇది పైన వచ్చేసింది. ఇప్పుడు ఇంకో థర్డ్ ఇమేజ్ ఇన్సర్ట్ చేస్తే అదేమవుతుంది, అది దానిపైన వచ్చేస్తుంది. చూడండి, నేను ఇప్పుడు సిస్టంలోంచి ఇన్సర్ట్ చేస్తున్నాను ఈ విధంగా. అలా కాకుండా మనం కరెక్ట్ ఆర్డర్లో రావాలి అనుకుంటే, ఇప్పుడు నేను ఇది బ్యాక్గ్రౌండ్లో రావాలనుకుంటున్నాను, ఈ ఇమేజ్ నేను బ్యాక్గ్రౌండ్లో పెట్టాలనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు దీన్ని ఎలా చేయాలంటే, ఎప్పుడైనా సరే ఒక ఇమేజ్ మనం సెలెక్ట్ చేసుకోగానే పైన ఫార్మాట్ బార్ అనేటువంటిది సెలెక్ట్ అవుతుంది. అంటే దీనికి సంబంధించిన టూల్స్ అన్నీ దీంట్లో వచ్చేస్తాయి.
దీంట్లో కలర్ కరెక్షన్ సంబంధించి కానీ బ్యాక్గ్రౌండ్ రిమూవల్ కానీ ఇట్లా అనేక రకాల ఆప్షన్స్ వస్తాయి. వీటికి సంబంధించి చూడండి ఇట్లా బార్డర్స్ ఇవ్వడానికి కానీ ఇలా వస్తాయి. వీటితో పాటు చివరిన మీరు ఒకటి గమనించాల్సింది అరేంజ్ బార్స్ వస్తాయి, అరేంజ్ టూల్ బార్. దీంట్లో ఇది మనకి ఇక్కడ అవసరమైంది. ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి సెండ్ టు బ్యాక్గ్రౌండ్, బ్రింగ్ టు ఫార్వర్డ్ అని ఉంది. ఇప్పుడు సెండ్ టు బ్యాక్గ్రౌండ్ చేయాలి కాబట్టి మనం దీన్ని సెండ్ టు బ్యాక్గ్రౌండ్ చూడండి, ఒక్కొక్కటి బ్యాక్గ్రౌండ్ వెళ్తుంది, ఒక్కొక్కటి ముందుకు వస్తుంది. చూడండి అది వెనుకకి వెళ్ళిపోయింది. ఇలా మనం బ్యాక్గ్రౌండ్కి పంపించేయచ్చు దీన్ని. ఇప్పుడు ఈ ఇమేజ్ని మనం పైకి తేవాలనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, బ్రింగ్ టు ఫార్వర్డ్ ఇలా చేసుకొని మనం చేసుకోవచ్చు. ఇలా చేస్తే మనకు ఎక్కడ ఏ ఇమేజ్ని ఎక్కడ సెట్ చేయాలన్నా చేసుకోవచ్చు. కాబట్టి జనరల్గా మనకు అవసరమయ్యేది ఇది ఒకటి. అంటే మనం లెసన్ తయారు చేస్తున్నప్పుడు ఏదైనా ఇమేజ్ ఇన్సర్ట్ చేసినప్పుడు దాన్ని మనం వెనుకకు ముందుకు పంపించాలంటే జస్ట్ ఇక్కడ ఇవి సెలెక్ట్ చేసుకోవచ్చు. హోమ్ ట్యాబ్లో కూడా ఇది వస్తుంది. ఎలా చూడండి, హోమ్ ట్యాబ్లో ఇక్కడ అరేంజ్ అనేది వచ్చింది చూడండి, మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడనే అరేంజ్ కూడా చేసుకోవచ్చు. సెండ్ టు బ్యాక్, బ్రింగ్ టు ఫార్వర్డ్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఇది కాకుండా ఫార్మాట్ టూల్లోకి వెళ్తే కంప్లీట్గా ఇమేజ్కి సంబంధించిన ఫార్మాట్ టూల్స్ వస్తాయి. ఇందులో నేను ఇందాక ఒకటి చెప్పాను, చాలామంది మనం చేస్తున్నటువంటిది ఇప్పుడు లెసన్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఇమేజ్ ఇన్సర్ట్ చేశాను, అయితే ఈ బ్యాక్గ్రౌండ్కి సెట్ కాలేదు. అలా సెట్ కావాలంటే మనం ఏం చేయాలంటే ఈ బ్యాక్గ్రౌండ్ వైట్ బ్యాక్గ్రౌండ్ని తీసేయాలి. ఈ వైట్ బ్యాక్గ్రౌండ్ తీసేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని డబుల్ క్లిక్ చేయగానే ఫార్మాట్ టూల్ బార్ వచ్చింది, మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళాలి. రిమూవ్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి జస్ట్ ఇది మనకు కావాల్సినంత సెలెక్ట్ చేసుకోవాలి. నేను దీనిపైన కూడా ఒక వీడియో చేశాను ఆల్రెడీ, ఎలా రిమూవ్ చేయాలనేటువంటి ఒక వీడియో చేశాను, అది కూడా మీరు చూసుకోవచ్చు. తర్వాత ఏ ఏరియా అయితే మనం తీసేయాలనుకుంటున్నామో దాన్ని రెడ్ మార్క్ తోటి మనం చేస్తాం. నేను మళ్ళీ స్పెషల్గా దానిపైన మళ్ళీ కూడా ఒకటి చేస్తాను, అవసరమైతే చేసి కీప్ చేంజెస్ అంటే ఓన్లీ అది వచ్చింది. చాలామంది మనకి ఇక్కడ ప్రాబ్లం అవుతుంది, చాలామంది లెసన్స్లో చూసినప్పుడు మనకి ఈ విధంగా ఒకటి ఉంటుంది. కాబట్టి ఇలా మనం బ్యాక్గ్రౌండ్ తీసేసి కూడా పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఇమేజ్కి సంబంధించిన ఏ సెట్టింగ్ అయినా సరే ఎలాంటి మార్పు చేయాలన్నా మనకి ఇక్కడే ఉంటాయి. చూడండి ఇది మనం దీన్ని క్రాప్ చేయాలన్నా ఇక్కడే ఉంటుంది. జస్ట్ క్రాప్, కావాల్సినంత క్రాప్ చేసుకోవడం, క్రాప్ చేయడం వేరు, తర్వాత దాని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం వేరు. క్రాప్కి, రీసైజ్కి, బ్యాక్గ్రౌండ్కి డిఫరెన్స్ అనేది ఉంటుంది. చూడండి ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఇలా ఇది ఇన్సర్ట్లో ఇమేజ్ సంబంధించినటువంటి పిక్చర్స్. తర్వాత ఇంకా షేప్స్ అంటే ఇందాక చూపించాను కదా, అదే ఇక్కడ వస్తాయి. నెక్స్ట్ స్మార్ట్ ఆర్ట్స్ అనేటువంటిది, దీంట్లో మనకు రకరకాల ఆర్గనైజేషన్ చార్ట్స్ కానీ, తర్వాత ప్రాసెస్ సంబంధించిన కానీ, ఈ హైరార్కీ కానీ, రిలేషన్షిప్స్ ఇవన్నీ కూడా మనం చేసుకోవడానికి ఇందులో ఆప్షన్ ఉంటుంది. తర్వాత చార్ట్స్ అంటే మనం ఇది క్లిక్ చేయగానే ఒక ఎక్సెల్ టేబుల్ లాగా చిన్న టేబుల్ ఓపెన్ అవుతుంది, దాంట్లో మనం డేటా టైప్ చేస్తే ఆ చార్ట్ని మనం అప్లై చేయొచ్చు. ఇంకా మనం జనరల్గా వాడేటువంటి ఇందులో టెక్స్ట్ బాక్స్ ఒకటి. నెక్స్ట్ వార్డ్ ఆర్ట్ వాడడం అనేది బాగానే ఉంటుంది, కానీ ఎప్పుడో ఒక దగ్గర వాడితే బాగుంటుంది. ప్రతి స్లైడ్లో మనం ఈ వార్డ్ ఆర్ట్ వాడితే అది చూడడానికి బాగా ఉండదు. కాబట్టి ఇది వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. ఎఫెక్టివ్ ప్రజెంటేషన్ ఉండాలంటే ఇది అవాయిడ్ చేయాలి. కాకపోతే ఏంటంటే ఎక్కడైనా పర్టికులర్గా ఏదైనా ఒక స్లైడ్లో మనం దాన్ని మాత్రం హైలైట్ చేయాలనుకుంటే మాత్రమే ఇది ఎక్కువ వాడాలి. నెక్స్ట్ ఏంటంటే ఇందులో ఇన్సర్ట్లో మనకి ఇంకా వచ్చి ఈ చివరన ఈక్వేషన్, మనం మ్యాథమెటిక్స్ చెప్పినప్పుడు డైరెక్ట్గా ఈక్వేషన్ అనేటువంటి క్లిక్ చేసి అందులో మనం టైప్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను ఇంకో స్లైడ్లోకి వెళ్తాను, దీన్ని బ్లాంక్ చేద్దాం. ఎక్కడ చేస్తాం మనం, హోమ్లో లేఅవుట్లో బ్లాంక్ తీసుకొని ఇది బ్లాంక్ అయింది. ఇన్సర్ట్లోకి వచ్చి ఇప్పుడు ఈక్వేషన్ తీసుకుంటున్నాను. చూడండి ఈక్వేషన్ తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు గమనించవచ్చు ఒకటి ఏంటంటే, ఎప్పుడైతే నేను ఈ ఈక్వేషన్స్ ఇన్సర్ట్ చేశానో ఒక డిఫాల్ట్ ఒక ఈక్వేషన్తో వచ్చింది. తర్వాత ఈ టూల్ బార్లో కూడా చూడండి పైన ఇంకా చాలా రకాల సింబల్స్ వచ్చేసినాయి. మ్యాథమెటిక్స్ చేయడానికి, రాయడానికి ఇది చాలా ఈజీగా ఉంటుంది. అంటే మనం వేరే ఇప్పుడు ఏదైనా ఒకటి ఇక్కడ ఇవ్వాలనుకున్నాం అనుకోండి, x ఈజ్ ఈక్వల్ టు ఇట్లా అంటే దాంట్లో జస్ట్ మనకు కావాల్సిన టెక్స్ట్ మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. జస్ట్ అందులో టైప్ చేయగానే చూడండి ఇట్లా వచ్చేసింది. ఈ విధంగా కూడా మనము తర్వాత ఇందులో కావాల్సిన సింబల్స్ని కూడా అన్ని ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి ఈ విధంగా సింబల్స్, డిఫరెంట్ సింబల్స్ని మనం ఇన్సర్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. తర్వాత బ్రాకెట్స్ ముందే ఇన్సర్ట్ చేయవచ్చు, మ్యాట్రిక్స్కి సంబంధించినవి. అంటే ఈ ఇన్సర్ట్లో ఈక్వేషన్లో మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈక్వేషన్స్, రెడీమేడ్ ఈక్వేషన్స్ ఉంటాయి, వాటిని క్లిక్ చేసి మనం తీసుకోవచ్చు. లేదా జస్ట్ ఏదైనా ఒక ఫస్ట్ ఒక ఈక్వేషన్ తీసుకొని దీన్ని మనం మార్చుకుంటూ వెళ్ళవచ్చు. చూడండి మ్యాట్రిక్స్ లాగా ఎలా అంటే అలా మనం దాన్ని మార్చుకోవచ్చు. ఇందులో ఉన్న జస్ట్ డిలీట్ చేసేసి, అంటే దానికి సంబంధించిన కంటెంట్ని మనం అవసరం లేని తీసేసి దీన్ని మనం ఆ డిజైన్ అనేటువంటిది మార్చుకోవచ్చు. చూడండి ఇట్లా లిమిట్స్ కానీ అన్ని రకాల అవి ఉంటాయి. ఇవి మనకు బేసిక్గా అవసరమయ్యేటువంటిది. తర్వాత సింబల్స్, ఏదైనా ఒక సింబల్ని మనం చూపించాలన్నప్పుడు సింబల్స్ వాడతాం. రెడీమేడ్గా ఉన్నటువంటి సింబల్స్ మనం కొన్ని వాడడం జరుగుతుంది. అది కూడా ఎప్పుడు సింబల్స్ ఎప్పుడు ఇన్సర్ట్ చేయగలుగుతామంటే టెక్స్ట్ బాక్స్లో ఇన్సర్ట్ చేయగలుగుతాం మనం. కాబట్టి అందుకే అక్కడ ఎనేబుల్ కాదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇందులో ఇన్సర్ట్ చేస్తాం. ఇన్సర్ట్లో సింబల్ అంటే రకరకాల సింబల్స్ ఉంటాయి, కాపీరైట్ కానీ, రిజిస్టర్డ్ కానీ. ఇవే కాకుండా
ఇంకా చాలా రకాల దీంట్లో సింబల్స్ మనకి ఎక్కడ దొరుకుతాయి ప్రధానంగా అంటే వింగ్డింగ్స్ అని ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఫాంట్స్లో వింగ్డింగ్స్ అని ఉంటుంది. ఇందులో చూడండి డిఫరెంట్ సింబల్స్ మనకు దొరుకుతాయి. చూడండి ఇలా మనం ఏ సింబల్ అయినా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇలా చూడండి చాలా రకాల సింబల్స్ ఉన్నాయి ఇందులో మనకి ఏ సింబల్ కావాలంటే ఆ సింబల్ని మనం జస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ అనగానే అది ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ నేను మళ్ళీ ఇంకోటి ఇన్సర్ట్ చేసి చూపిస్తాను. ఈ విధంగా కావాలి. ఇది కూడా సింబలే, యాక్చువల్గా నెంబర్ ఉంది కానీ అది సింబల్తో తయారు చేసినటువంటిది. చూడండి ఫాంట్ పెంచితే మనకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకో సింబల్ ఇన్సర్ట్ చేస్తాను. ఇలా డిఫరెంట్ సింబల్స్ మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి వీడియోలో కూడా ఆన్లైన్ వీడియో ఉంది, వీడియో ఆన్ మై పీసీ ఉంది. ఇందాక చెప్పినట్టుగానే జస్ట్ క్లిక్ చేసి మనం వీడియోని సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ చేయవచ్చు. లేదా ఆన్లైన్ వీడియో అన్నప్పుడు చూడండి ఏమవుతుందో, మనకు ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్న వీడియో అట్లాంటిది ఏదైనా ఇన్సర్ట్ చేయాలన్నప్పుడు మనకు ఆన్లైన్ వీడియో అని క్లిక్ చేసి ఇక్కడ మనం దాని URL ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఆ యూట్యూబ్ వీడియో యొక్క లింక్ ఇక్కడ పేజ్ చేయాలి, కంప్లీట్ లింక్ ఇక్కడ పేజ్ చేసి ఇన్సర్ట్ అంటే అది ఇక్కడ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఆడియో ఆన్ మై పీసీ ఇవ్వచ్చు, లేదా రికార్డ్ ఆడియో అప్పుడప్పుడే మనం రికార్డ్ చేసుకోవచ్చు. ఇవి జనరల్గా ఆల్మోస్ట్ అన్ని వర్షన్స్లో కూడా ఇవి ఉంటాయి, ఆడియో ఇన్సర్ట్ చేయడం అనేటువంటిది. తర్వాత పిక్చర్ కానీ తర్వాత షేప్స్ కానీ ఇవి అన్ని వర్షన్స్ పవర్ పాయింట్లో కూడా ఇది అవైలబుల్ ఉంటాయి. కొద్దిగా వీటిలో ఇంకా కొంచెం ఎక్స్ట్రా స్మార్ట్ ఆర్ట్స్ కానీ తర్వాత కొన్ని మాత్రం ఫీచర్స్ కొత్త వాటిల్లో ఎక్స్ట్రా వస్తాయి. ఇది జనరల్గా వాడేటువంటిది. తర్వాత ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా మనకు ఇప్పుడు నేను ఇవి చూడండి ఎలా డిలీట్ చేస్తున్నాను. ఒక్కొక్క ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేస్తాను. ఒకటేసారి చేయాలంటే కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేశాను. ఇప్పుడు ఇందులో మనం ఏం చేసాం, ఇన్సర్ట్ అనేటువంటి ట్యాబ్లో దీంట్లో డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని ఇన్సర్ట్ చేయడం ఎలా అనేటువంటిది చూసాం. ఇది పవర్ పాయింట్ బేసిక్స్లో మనకు ప్రధానంగా స్లైడ్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, వాటికి నావిగేట్ ఎలా అవ్వాలి, లేఅవుట్ ఎలా మార్చాలి, టెక్స్ట్ ఫార్మాటింగ్ ఎలా చేయాలి, డిజైన్ ఎలా మార్చుకోవాలి, తర్వాత ఇన్సర్టింగ్ ఆబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి అనేటువంటిది చూపించాను. అయితే నెక్స్ట్గా మనకు ఎక్కువగా యూజ్ అయ్యేటువంటిది, బేసిక్గా యూజ్ అయ్యేటువంటి మరొక అంశం ఏంటంటే యానిమేషన్స్ అనేది. అయితే నేను బేసిక్ యానిమేషన్ చెప్తాను, నెక్స్ట్ కంప్లీట్గా యానిమేషన్స్ పైన ఒక ట్యూటోరియల్ మళ్ళీ లైవ్ సెషన్ తీసుకుంటాను. అయితే ఇప్పుడు ఎక్కడ ఉందనేటువంటి మాత్రం నేను చెప్తాను. ఇది ఆల్రెడీ వాడుతున్న వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, కొత్తగా చేసే వాళ్ళకి ఎక్కడ ఉందనేటువంటి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి ఇక్కడ నేను న్యూ స్లైడ్ ఇన్సర్ట్ చేశాను బ్లాంక్ది. ఇప్పుడు ఏవైనా 2 ఆబ్జెక్ట్స్ మనం ఇక్కడ క్రియేట్ చేద్దాం. జస్ట్ ఇన్సర్ట్ చేశాను. చూడండి ఏమైనా డిఫరెంట్ షేప్స్ ఇన్సర్ట్ చేశాను. ఇన్సర్ట్ చేసిన తర్వాత వీటికి యానిమేషన్ ఇవ్వాలి. యానిమేషన్ ఇవ్వడం అంటే ఏంటంటే ఇప్పుడు మనం స్లైడ్ని చూపిస్తున్నప్పుడు స్లైడ్ చూపించడం గురించి నేను ఇంకా చెప్పలేదు. స్లైడ్ షో అనేటువంటిది ఎలా అనేటువంటిది ఇందాక స్టార్టింగ్లో చెప్పాము కదా. కింద ఈ స్లైడ్ షో బటన్ ఇదైనా క్లిక్ చేయొచ్చు, లేదా F5 కీబోర్డ్లో F5 క్లిక్ చేయగానే మనకు స్టార్టింగ్ నుంచి ప్లే అవుతుంది. అలా కాకుండా ఈ స్లైడ్ నుంచే ప్లే కావాలంటే షిఫ్ట్ పట్టుకొని F5 ప్రెస్ చేయాలి, అప్పుడు ఈ స్లైడ్ నుంచే ప్లే అవుతుంది. చూడండి నేను F5 కొడుతున్నాను. F5 కొట్టగానే కంప్లీట్గా స్టార్టింగ్ ఫస్ట్ స్లైడ్ నుంచి వచ్చేసింది. చూడండి ఈ విధంగా. అలా కాకుండా ఇప్పుడు ఈ స్లైడ్ నుంచే ప్లే కావాలంటే షిఫ్ట్ పట్టుకొని F5 ప్రెస్ చేస్తాం. షిఫ్ట్ అండ్ F5 చూడండి ఆ స్లైడ్ నుంచే ప్లే అవుతుంది. ఇది అంటే ప్లే అయినప్పుడు మనకు దానికి సంబంధించి నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళాలంటే జస్ట్ మనం క్లిక్ చేసినా వెళ్తుంది, లేదా కీబోర్డ్ పైన యారోస్ ప్రెస్ చేసినా కూడా మనకు వెళ్తుంది. ఇది అయితే ఇప్పుడు దీంట్లో చూద్దాం ఈ యానిమేషన్ అనేది ఏంటి. యానిమేషన్ అంటే మనకు దీంట్లో 3 రకాల యానిమేషన్స్ ఉంటాయి. ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే 3 టైప్స్ ఆఫ్ యానిమేషన్స్ ఉంటాయి. యానిమేషన్స్లో ఒకటి ఏంటంటే ఫస్ట్ ఒక ఆబ్జెక్ట్ మన స్క్రీన్లోకి ఎలా రావాలి అనేటువంటిది ఇవ్వచ్చు, అది రావడానికి యానిమేషన్ ఇవ్వచ్చు. తర్వాత వచ్చిన తర్వాత ఇది వెళ్ళిపోవడానికి యానిమేషన్ ఇవ్వచ్చు. అంటే రెండు రకాలు, ఒకటి రావడానికి యానిమేషన్ ఇవ్వచ్చు, ఎంటర్ అవ్వడానికి, తర్వాత ఎగ్జిట్ అవ్వడానికి బయటికి వెళ్ళిపోవడానికి యానిమేషన్ ఇవ్వచ్చు. ఇవి 2 కాకుండా దాని మధ్యలో వచ్చినప్పుడు లేదా ఆల్రెడీ ఉన్నదాన్ని దీన్ని కొంచెం మార్చి ఇక్కడనే మనం దానికి డిఫరెంట్ ఎఫెక్ట్ ఇచ్చే యానిమేషన్ కూడా ఇవ్వచ్చు. 3 రకాల యానిమేషన్స్ ఉంటాయి. అంటే ఎంట్రీ యానిమేషన్, ఎగ్జిట్ యానిమేషన్, తర్వాత ఇక్కడే దానికి యానిమేషన్ ఇవ్వడం. చూడండి మనకి ఇప్పుడు దీనికి ఎంట్రీ యానిమేషన్ ఇద్దాం. ఈ సర్కిల్ షేప్కి ఎంట్రీ యానిమేషన్స్ ఇవ్వాలంటే బేసిక్గా మనం ఏం చేయాలి, ఇది క్లిక్ చేసి యానిమేషన్ బార్లోకి వెళ్ళాలి, యానిమేషన్ మెనూలోకి మనం వెళ్ళాలి. ఎప్పుడైతే ఈ యానిమేషన్ ట్యాబ్లోకి వస్తామో రాగానే మనకు చూడండి పైన డిఫరెంట్ యానిమేషన్ సెలెక్ట్ అయ్యి ఆల్రెడీ నన్ అనేది సెలెక్ట్ అయింది, దాని పక్కన చాలా ఉన్నాయి. ఇందులో గ్రీన్ కలర్ అనేది ఎంట్రీకి సంబంధించినటువంటివి. అయితే మిగతా ఎక్కడ ఉన్నాయని చూడాలంటే ఈ పక్కన మనకు చూడండి మోర్ బటన్ క్లిక్ చేస్తే అన్నీ వచ్చాయి. చూడండి ఇక్కడ ఎంట్రన్స్ అని ఉండి గ్రీన్ కలర్లో కొన్ని ఉన్నాయి, తర్వాత ఎంఫాసిస్ అని చెప్పి ఎల్లో కలర్లో ఉన్నాయి, ఎగ్జిట్ అని చెప్పి రెడ్ కలర్లో ఉన్నాయి. ఇవి సింబలైజ్ చేస్తున్నాయి. ఇదేమో మనకు రావడానికి,
ఇవి అక్కడే మనం దాన్ని యానిమేట్ చేయడానికి, ఇది వెళ్ళిపోవడానికి. కాబట్టి మనం ఏ యానిమేషన్ ఇచ్చినా సరే మనం ఎంట్రన్స్ ఇస్తున్నామా, ఎంఫసిస్ చేస్తున్నామా, లేదా ఎగ్జిట్ చేస్తున్నామా అనేటువంటిది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది ఆల్రెడీ స్క్రీన్ పైన ఉంది కదా, ఎంట్రన్స్ చేయాల్సిన అవసరం ఏంటి అనుకుంటే మనం ఏమి యానిమేషన్ ఇవ్వకుంటే ఇది స్క్రీన్ పైన అలాగే ఉంటుంది. అంటే చూడండి, నేను ఇప్పుడు ఇది ప్లే చేసినప్పుడు ఎప్పుడైతే మనం ఈ స్లైడ్ని మనం ప్లే చేస్తున్నాం చూడండి, ఇక్కడ క్లిక్ చేయని ప్లే అయింది, ఇది ఇక్కడే ఉంది. అంటే ఆల్రెడీ మనం ఏమి ఇవ్వకుంటే అది అక్కడే ఉంటుంది. అలా కాకుండా అది మనం అప్పుడే వచ్చినట్టుగా చూపించాలి అంటే అప్పుడు మనం ఎంట్రన్స్ యానిమేషన్ ఇవ్వాలి. చూడండి, ఇది క్లిక్ చేసి నేను ఈ యానిమేషన్లో ఏదైనా ఒక యానిమేషన్ తీసుకుందాం రెడీగా. చూడండి, ఈ పైన గ్రీన్ కలర్లో అన్నీ ఎంట్రన్స్ అని చెప్పాను కదా, దీంట్లో మనకు ఏదైనా ఒకటి ఫ్లై ఇన్ అనేది తీసుకుంటాను. ఫ్లై ఇన్ అంటే అది ఫ్లై అవుతూ వచ్చినట్టుగా చూడండి, కింద నుంచి పైకి వచ్చింది. ఇప్పుడు దీన్ని ఫ్లై ఇన్ అని ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే మనం ఒక యానిమేషన్ ఇస్తామో, ఇప్పటిదాకా నన్ అనేది ఉండే ఫ్లై ఇన్ అనేది సెలెక్షన్లోకి వచ్చింది. తర్వాత ఎఫెక్ట్ ఆప్షన్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు మనకు కింది నుంచి వచ్చినట్టుగా ఇక్కడ యారో చూపిస్తుంది. దీన్ని క్లిక్ చేసి మనం ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ నుంచి రావాలి ఈ విధంగా. అయితే ఇప్పుడు మనం ఒకసారి ప్లే చేసి చూద్దాం. చూడండి, స్లైడ్ ప్లే చేస్తాను. ఇప్పుడు ఆ ఆబ్జెక్ట్ లేదు చూడండి. ఎందుకు లేదు? మనం దానికి డిఫాల్ట్గా ఉండేటట్టుగా చేయకుండా ఏం చేసామంటే ఎంట్రన్స్కి ఎఫెక్ట్ ఇచ్చాం కాబట్టి ఇప్పుడు చూడండి, నేను క్లిక్ చేయగానే అది వస్తుంది. అంటే దీనికి ఎంట్రన్స్ ఎఫెక్ట్ ఇచ్చాం మనం. దీనికి ఏం చేసాం మనం? ఎంట్రన్స్ ఎఫెక్ట్ ఇచ్చాం. నెక్స్ట్ ఎగ్జిట్ ఎఫెక్ట్ అంటే ఏంటి చూపిస్తాను చూడండి. ఎగ్జిట్ అంటే ఏంటి? వచ్చింది మనం వెళ్ళిపోవడానికి. అంటే ఇదే కాదు, వేరే ఆల్రెడీ స్క్రీన్ పైన ఉన్నది వెళ్ళిపోయేటట్టు కూడా మనం ఇవ్వచ్చు. దానికి ఎగ్జిట్ ఎఫెక్ట్. చూడండి, దీంట్లో మనకు సేమ్ అదే ఫ్లై అవుట్ ఇద్దాం. దీని డైరెక్షన్ కూడా మనం మార్చవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పైకి వెళ్ళిపోవాలని ఇద్దాం. చూడండి, ఇక్కడ మనకు ప్రివ్యూ వెంటనే చూపిస్తుంది. ఇలా ప్రివ్యూ వెంటనే చూపించడం అనేటువంటిది కూడా ఒక మంచి ఫీచరే. కానీ ఒక్కోసారి చాలా ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ఇది మనకు చాలా ఆబ్జెక్ట్స్ అన్ని ప్రివ్యూ చూపిస్తుంది. కాబట్టి అలా వద్దనుకుంటే ఈ లెఫ్ట్ సైడ్ ప్రివ్యూ అనేటువంటిది, ఆటో ప్రివ్యూ అనేది ఆఫ్ చేయాలి ఇక్కడ. అయితే ఇప్పుడు దీన్ని మనం చూద్దాం. దీనికి ఎగ్జిట్ ఇచ్చాం కదా, ఏమవుతుందో చూద్దాం. చూడండి, ఫస్ట్ ఇది వచ్చింది, మళ్ళీ క్లిక్ చేసినప్పుడు ఇది వెళ్ళిపోయింది. అంటే దీనికి ఎంట్రన్స్ ఇచ్చాము ఫస్ట్ దానికి, దీనికి మనం ఏం చేసాము? ఎగ్జిట్ ఇచ్చాము. ఇప్పుడు దీనికి మనం ఎంఫసైజ్ ఇద్దాం. చూడండి, ఇది క్లిక్ చేసి ఎంఫసైజ్ ఏమి ఇద్దామంటే దీనికి సంబంధించి ఏదన్నా ఒకటి స్పిన్ ఇస్తున్నాను. చూడండి, ఇప్పుడు మనం ఫస్ట్ క్లిక్ చేసినప్పుడు ఇది వచ్చింది, సెకండ్ క్లిక్ చేసినప్పుడు ఇది వెళ్ళిపోయింది, థర్డ్ క్లిక్ చేసినప్పుడు ఇది స్పిన్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు ఒక్కటి గమనించవచ్చు, ఒకదాని తర్వాత ఒకటి సీక్వెన్స్లో వస్తున్నాయి. వీటికి నెంబర్ కూడా వస్తుంది. చూడండి, మనం ఇక్కడ క్లిక్ చేసినప్పుడు 1 అని వచ్చింది అంటే ఇది ఫస్ట్ యానిమేట్ అవుతుంది. 2 అని వచ్చింది, సెకండ్ అవుతుంది, ఇది 3 అవుతుంది. వీటిని ఆర్డర్ మార్చాలంటే ఎలా? ఇప్పుడు మనకు ఈ యానిమేషన్స్ ఇచ్చాం కానీ వీటి ఆర్డర్స్ మార్చాలంటే ఎలా అంటే ఇప్పుడు మనం యానిమేషన్ పేన్లో ఇది కనిపిస్తుంది. పైన యానిమేషన్ పేన్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే ఇక్కడ మనకు అన్నీ కనిపిస్తాయి. 1 2 3 ఉన్నాయి కదా, ఇక్కడ పట్టుకొని మనం జరపవచ్చు. చూడండి, నేను ఇక్కడ పైకి జరిపాను అది. అంటే ఇది 2 అయింది, ఇది 3 అయింది. నెంబర్స్ మీరు గమనించండి, ఇక్కడ 1 అయింది, ఇది 2 అయింది, ఇది 3 అయింది. ఇప్పుడు మనం ప్లే చేసి చూద్దాం. చూడండి, ఇది ఫస్ట్ అయింది, ఇది సెకండ్, నెక్స్ట్ ఇది థర్డ్. ఇలా మళ్ళీ ఎండ్ చేస్తున్నాను. నేను ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఎండ్ అనొచ్చు, లేదా ఎస్కేప్ కొట్టినా కూడా క్లోజ్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క యానిమేషన్ ఇచ్చాం. అలా కాకుండా ఒకటే దానికి 3 యానిమేషన్లు కూడా ఇవ్వచ్చు. అంటే అదే ఆబ్జెక్ట్ వచ్చి ఎంఫసైజ్ అవ్వడం, తర్వాత వెళ్ళిపోవడం, ఇవి 3 కూడా ఇవ్వచ్చు. అంటే అవసరాన్ని బట్టి మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇప్పుడు వచ్చింది కదా, వచ్చిన తర్వాత ఈ యానిమేషన్ ప్లే అయింది, నెక్స్ట్ ఈ యానిమేషన్ ప్లే అయింది. ఇప్పుడు ఏం కావాలంటే ఇక్కడ ఉన్నటువంటిది కొంచెం సైజ్ చిన్నగా అయిపోయి ఆ తర్వాత బయటికి వెళ్ళిపోవాలి. అలా చేయాలనుకోండి, మనం ఏం చేస్తామంటే జస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయకుండా పక్కన చూడండి ప్లస్ సింబల్తో యాడ్ యానిమేషన్ ఉంది. అంటే ఆల్రెడీ ఉన్న యానిమేషన్ అలాగే ఉంటుంది, దాన్ని మనం ఇంకొక యానిమేషన్ ఇస్తున్నాం. అదేంటంటే ఇది చిన్నగా అవడం అంటే ఏంటి? ఎంఫసైజ్ చేయడమే కదా, ఎంట్రన్స్ కాదు, ఎగ్జిట్ కాదు. కాబట్టి ఏంటి? అది ఎంఫసైజ్ చేయడం. దాంట్లో మనం ఏం చేస్తాము? గ్రో అండ్ ష్రింక్ అనే ఒక ఆప్షన్ ఉంది, ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఇది పెద్దగా అవుతుంది ఎందుకంటే ఆప్షన్స్లో మనం చూస్తే ఆల్రెడీ హ్యూజ్ అనేటువంటిది, లార్జర్ అనేది సెలెక్ట్ అయింది. మనం ఇది ఏం చేయాలి? టైనీ అని చేద్దాం. చూడండి, ఈ ఎఫెక్ట్ దీనికి వచ్చేసింది. ఇప్పుడు చూడండి, యానిమేషన్ పేన్లో ఇది ఎక్కడొచ్చింది? లాస్ట్కి 4th ఆప్షన్గా ఉంది. అంటే ఇవన్నీ ప్లే అయిన తర్వాత ఇది చిన్నగా అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇది చిన్నగా అయిన తర్వాత బయటికి వెళ్ళిపోవాలనుకుంటే మీరు ఇంకొకటి గమనించాలి. కూడా యానిమేషన్ పేన్లో పక్కన మౌస్ బటన్ వస్తుంది. అంటే అర్థం ఏంటంటే మనం మౌస్ క్లిక్ చేసినప్పుడు బయటికి వెళ్ళిపోవాలి, లేదా మౌస్ క్లిక్ చేసినప్పుడు రావాలి. ఇలా ఇదొకటి మనం పైన గమనించవచ్చు. చూడండి, స్టార్ట్ అనేది ఎప్పుడు కావాలి? ఆన్ క్లిక్ అనేది ఉంటే ఇలా మౌస్ సింబల్ వస్తుంది. అంటే మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అప్పుడు ఇది ప్లే అవుతుంది. అలా కాకుండా ఒకదాని తర్వాత ఒకటి ఆటోమేటిక్గా కావాలనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ దాన్ని ఒకదానికి మౌస్ క్లిక్ పెట్టి సెకండ్ దానికి పైన మార్చేయాలి మనం. ఆఫ్టర్ ప్రీవియస్ లేదా విత్ ప్రీవియస్ అంటే అన్నీ ఒకేసారి. ఫస్ట్ దాంతో పాటు ఇది యానిమేట్ అవుతుంది. ఆఫ్టర్ ప్రీవియస్ అంటే తర్వాత అవుతుంది. చూడండి, ఆఫ్టర్ ప్రీవియస్ ఇచ్చాను, దీనికి
ఆఫ్టర్ ప్రీవియస్ ఇచ్చాను. దీనికి అలాగే పెట్టాను, అంటే ఇది క్లిక్ చేస్తేనే వచ్చేటట్టుగా ఇచ్చాను. అంటే ఇదేమి యానిమేషన్ అంటే జస్ట్ మీరు చూడండి ఇక్కడ ప్లే సెలెక్టెడ్ అని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లే సెలెక్టెడ్ అంటే ప్లే ఫ్రమ్ అని ఇస్తే అదొకటే ప్లే అయింది, అంటే ఇది టైనీ అవ్వడం. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు దీన్ని బయటికి వెళ్ళిపోయి ఎగ్జిట్ ఇద్దాం. అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ యానిమేషన్స్లో ఎగ్జిట్లో ఇవ్వాలి. ఎగ్జిట్లో మనకి ఇక్కడ ఏం చేద్దామంటే వేరే యానిమేషన్ ఏదన్నా వీల్ ఇస్తున్నాం చూడండి, అది వీల్ లాగా వెళ్ళిపోయేటట్టుగా. మ్యాథమెటిక్స్ చేసేటప్పుడు ఇలాంటి వీల్ అనేటువంటి ఎఫెక్ట్ బాగా వస్తుంది. చూడండి ఇప్పుడు మనం ఒక్కొక్కటి మళ్ళీ ప్లే చేసి చూద్దాం. ఒకసారి ప్లే చేస్తాం చూడండి, ఇప్పుడు ఏమవుతాయి మీరు ఒకసారి గెస్ చేయండి. ఫస్ట్ ఓవల్ షేప్ అనేటువంటిది ఎంట్రన్స్, ఎందుకంటే గ్రీన్ ఉంది కాబట్టి ఎంట్రన్స్ అవుతుంది. తర్వాత ఈ ట్రయాంగిల్ షేప్ ఐసోసెల్స్ అనేటువంటిది, ఈ ట్రయాంగిల్ షేప్ ఏమవుతుంది, ఎల్లో కలర్ కాబట్టి ఎంఫసైజ్ అవుతుంది, మనకు దానికి స్పిన్ ఇచ్చాం కదా. తర్వాత రెక్టాంగిల్ షేప్ ఏమవుతుంది, రెడ్ కలర్ అంటే ఎగ్జిట్ అవుతుంది, ఫ్లై అవుట్. తర్వాత ఓవల్ షేప్ ఇది ఎల్లో కలర్ కాబట్టి స్ట్రింక్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఓవల్ షేప్ రెడ్ కలర్ ఇచ్చామంటే అర్థం ఏంటి, అది ఎగ్జిట్ అవుతుంది. చూద్దాం మనం ఒకసారి అన్ని ప్లే చేసి. ఒకసారి నేను స్లైడ్ ప్లే చేస్తున్నాను చూడండి. ఫస్ట్ క్లిక్ చేశాను, ఫస్ట్ ఎఫెక్ట్ వచ్చింది. ఈ సెకండ్ ఎఫెక్ట్ చూడండి ఆటోమేటిక్గా నేను క్లిక్ చేయకముందే వచ్చింది. ఎందుకలా, మనం అక్కడ ఆఫ్టర్ ప్రీవియస్ అని సెలెక్ట్ చేసాం కాబట్టి ఆ విధంగా వచ్చింది. సెకండ్ ఎఫెక్ట్ వచ్చింది, థర్డ్ ఎఫెక్ట్ కూడా వచ్చేసింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఎఫెక్ట్ ఏంటి, ఇది టైనీగా కావాలి. ఇప్పుడు నేను క్లిక్ చేస్తే టైనీగా అవుతుంది చూడండి, అది ఆగిపోయింది, బయటికి వెళ్ళిపోలేదు. ఎందుకంటే మనం నెక్స్ట్ దాన్ని కూడా క్లిక్ ఇచ్చాము, మౌస్ సింబల్ అక్కడ వచ్చింది కాబట్టి. చూడండి నేను మళ్ళీ క్లిక్ చేస్తే వెళ్ళిపోయింది. గమనించండి, నేను దీన్ని మళ్ళీ మీకు అది చూపిస్తాను. ఆ పర్టికులర్ ఈ ఏరియాలో ఎలా ఉందనేటువంటి నేను మళ్ళీ మీకు అది చూపిస్తాను. ఆ మెనూ పక్కన పెట్టి చూపిస్తాను ఎలా ఉంది, మనం అది గమనిద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్, యానిమేషన్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్. నేను యానిమేషన్స్ గురించి కంప్లీట్గా సపరేట్ కూడా ఒకటి చేస్తాను. అంతవరకు ఇది బేసిక్గా తెలవాలి కాబట్టి కొంతమందికి యూజ్ అవుతుందని చెప్తున్నాను. చూడండి మళ్ళీ ప్లే చేస్తున్నాను. ఫస్ట్ ఏమవుతుంది, ఓవల్ షేప్ క్లిక్ చేసినప్పుడు ఓవల్ షేప్ ఎంటర్ అవుతుంది చూడండి, ఎంటర్ అయింది, కరెక్టేనా. తర్వాత ఇది నేనేం క్లిక్ చేయకముందే సెకండ్ యానిమేషన్ వచ్చింది, థర్డ్ యానిమేషన్ కూడా వచ్చేసింది, ఫోర్త్ యానిమేషన్ ఆగిపోయింది. ఇక్కడ ఇది రాకుండా ఏమైందంటే క్లిక్ చేయమని అడుగుతుంది, మనకి ఇక్కడ సింబల్ వచ్చింది చూడండి, క్లిక్ చేస్తున్నాను. ఫిఫ్త్ యానిమేషన్ కూడా క్లిక్ చేసినప్పుడే జరుగుతుంది. ఇది బేసిక్గా యానిమేషన్లో తెలవాల్సినటువంటిది. బేసిక్ యానిమేషన్లో ఎంట్రన్స్ అంటే ఏంటి, తర్వాత ఎంఫసైజ్ చేయడం ఏంటి, తర్వాత ఎగ్జిట్ అంటే ఏంటి, వీటిలోనే మనం ఇంకా రకరకాలుగా వీటితో ఆడుకోవచ్చు. అంటే వీటిలో ఉన్నటువంటి రకరకాల ఆప్షన్స్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా కింద మీరు గమనిస్తే మోర్ ఎంట్రన్స్ ఎఫెక్ట్స్, మోర్ ఎంఫసిస్ ఎఫెక్ట్స్, తర్వాత మోర్ ఎగ్జిట్ ఎఫెక్ట్స్ అనేటువంటి, మోర్ పాత్ ఎఫెక్ట్స్ అనేటువంటివి కూడా ఉన్నాయి. అయితే ఎంట్రన్స్, ఎంఫసైజ్, తర్వాత ఎగ్జిట్ అండ్ పాత్ అనేటువంటిది కూడా ఉంది కదా. ఈ పాత్ ఏంటంటే ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలనేది మనం డైరెక్ట్గా లైన్స్ ద్వారా కానీ, లేదా మనం ఒక లైన్ గీసి దాన్ని అక్కడికి వచ్చేలా కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది లైన్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను, కిందికి లైన్ వచ్చింది, ఈ లైన్ మనం మారుస్తాం చూడండి. ఈ విధంగా మనం మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఇలా. కాబట్టి 4 రకాల యానిమేషన్స్ ఉన్నాయి. ఇది బేసిక్గా ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ క్రియేట్ చేయడం కోసం మనకు టెక్స్ట్ స్లైడ్స్ క్రియేట్ చేయడం, తర్వాత ఆ స్లైడ్స్లో మనం టెక్స్ట్ ఫార్మేటింగ్ చేయడం, ఆ తర్వాత డిఫరెంట్ లేఅవుట్స్ మార్చడం, నెక్స్ట్ డిజైన్స్ మార్చడం, తర్వాత ఇన్సర్టింగ్ చేయడం, తర్వాత యానిమేషన్స్ అనేటువంటిది బేసిక్గా ఈరోజు చూపించాను. నెక్స్ట్ సెషన్లో ఇంకొంచెం మనం డీప్గా యానిమేషన్స్ చూద్దాం. సార్ ఒక్క నిమిషం, నేను ఇది క్లోజ్ చేస్తున్నాను, మాట్లాడదాం. అయితే ఈ విధంగా ఈ బేసిక్గా యానిమేషన్స్ అనేటువంటిది మనం బేసిక్ యానిమేషన్స్ మనం ఈరోజు చూపించాం. యానిమేషన్ పైన పర్టికులర్గా నేను మళ్ళీ ఒక సెషన్ తీసుకుంటాను, అది చాలా పెద్ద టాపిక్ అది. అంటే మనకు చాలా చేయవచ్చు అందులో, యానిమేషన్స్లో ఉన్న వాటిని ఉపయోగించి చాలా రకాలుగా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది బేసిక్గా అసలు ఇప్పటివరకు చేయని వాళ్ళ కోసం నేను చెప్తున్నా కాబట్టి ఇది చెప్పడం జరిగింది. ఇంకా స్లైడ్ షో చేయాలంటే ఇందాక చెప్పినట్టుగా స్లైడ్ షో ప్లే చేయడం అనేటువంటి చేయొచ్చు, కింద కానీ F5 ప్రెస్ చేసి కానీ. తర్వాత సేవ్ చేసుకోవాలి. ఇదంతా మనం చేసిన తర్వాత కంపల్సరీగా చేయాల్సింది ఏంటంటే ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేసుకొని మనం దానికి ఒక పేరు ఇవ్వాలి. మనం ఎక్కడైతే సేవ్ చేసుకోవాలనుకుంటున్నామో అక్కడ సేవ్ చేసుకొని దానికి ఒక పేరు ఇచ్చి మనం సేవ్ చేస్తేనే అది సేవ్ అవుతుంది. అప్పుడు మన సిస్టంలో అది ఉంటుంది. నెక్స్ట్ టైం మనం ఫైల్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ చూపిస్తుంది చూడండి, అంటే అది మనం ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది బేసిక్గా ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ క్రియేట్ చేయడము, తర్వాత దాని స్టైల్, లేఅవుట్ అనేటువంటిది మార్చుకోవడం. నెక్స్ట్ సింపుల్ యానిమేషన్లో మేజర్గా 3 అనేటువంటిది, అంటే ఎంట్రన్స్, తర్వాత ఎంఫసైజ్ చేయడం, తర్వాత ఎగ్జిట్, ఇవి గుర్తుపెట్టుకుంటే మనకు చాలా ఈజీగా ఏ యానిమేషన్ అయినా చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ సెషన్లో ఈ బేసిక్ షేప్స్ అనేటువంటిది ఆల్రెడీ ట్యుటోరియల్ ఉంది, అది చూడండి. తర్వాత యానిమేషన్ సంబంధించి ఒక సపరేట్ చేస్తాను. ఆ తర్వాత ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్ ఎలా చేయాలి. ఇప్పుడు జస్ట్ మనం ప్రెజెంటేషన్ క్రియేట్ చేయడం మాత్రమే చేశాను,
అయితే ఆల్రెడీ ఎఫెక్టివ్ ప్రజెంటేషన్ మనం జనరల్గా కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటి, వాటితోటి మనం అవి ఎలా మనం రెక్టిఫై చేసుకోవాలి, ఎఫెక్టివ్ ప్రజెంటేషన్ ఎలా చేసుకోవాలనే